41వ శ్లోకం మొదలు పెట్టండి అమ్మా. తేజో వృషో జ్యుతిధర సర్వశాస్త్రభృతాంబర ప్రగ్రహో నిగ్రహో వ్యగ్రో నైక శృంగో గదాగ్రజ. తేజో వృషో జ్యుతిధర సర్వశాస్త్రభృతాంబర ప్రగ్రహో నిగ్రహో వ్యగ్రో నైక శృంగో గదాగ్రజ. బ్యూటిఫుల్, ఎక్సలెంట్ ఎక్సలెంట్. అమ్మా మధు గారు ఉందమ్మా పుస్తకం? మధు ఉషా గారు. ఓకే. బాలమూరి శ్రవంతి గారు. బాలమూరి శ్రవంతి గారు, ఏంటి మీకు ఇబ్బంది వస్తున్నదా ఏంటి? బాలమూరి శ్రవంతి గారు ఉన్నారు కదా, ఆవిడకి నెట్ ప్రాబ్లం ఉన్నట్టుంది. శ్రవంతి గారు ఓకే, మైక్ ఆన్ చేశారు కానీ వినపట్లేదు. బాలాజీ గారు ఇందాక నుంచి వచ్చి వెళ్తున్నారండి, నెట్ సరిగ్గా ఉండదండి. వచ్చి వెళుతున్నారు. బాలమూరి శ్రవంతి గారికి దొరకట్లేదు నెట్. నెక్స్ట్ కిరణ్మయ్య గారు పుస్తకం ఉందమ్మా? కిరణ్మయ్య వారణాసి గారు. రేఖ రావులపాటి గారు. శివోహం గురుగారు. 80 శివోహం తల్లి. 81వ శ్లోకం పుస్తకం ఉందా? గురుగారు చదవండి. తేజో వృషోద్యుతిధర సర్వశాస్త్రాభృతాంబర ప్రగ్రహో నిగ్రహో వ్యగ్రో నైత శృంగో గదాగ్రజ. తేజో వృషోద్యుతిధర సర్వశాస్త్రాభృతాంబర ప్రగ్రహో నిగ్రహో వ్యగ్రో నైత శృంగో గదాగ్రజ. బ్యూటిఫుల్, ఎక్సలెంట్ ఎక్సలెంట్. మిగతా చదవండి మహిళలు. ఇంకేమైనా చదువుతారా? లేదంటే అర్థానికి వెళదాం. బాలమూరి శ్రవంతి గారు మీరు క్లియర్ అయిందా? ఉన్నారా? ఆవిడకి ఏదో నెట్ ప్రాబ్లం ఉంది, ఎందుకంటే ఆవిడ కొద్దిగా ఇంటీరియర్లోనే ఉంటారు. ఓకే, కొంచెం జాగ్రత్తగా వినండి ఈ శ్లోకం, ఎందుకంటే మళ్ళీ భీష్ముడు వారు నిన్న శ్లోకం సులువుగా ఇచ్చారు, ఈరోజు శ్లోకం మళ్ళీ మనని చాలా ఇంకొక 4-5 మెట్లు ఒకేసారి పైకి ఎక్కిస్తున్నాడు. చాలా ఇంపార్టెంట్ శ్లోకం, జాగ్రత్తగా వినండి మిత్రులారా. తేజో వృష. కొన్ని పదాలు సింపుల్ గా అనిపిస్తే వెనకాల అంతరార్థం ఉంటుంది. తేజో వృష, సూర్య తేజముతో నీటిని వర్షించేవాడు. సూర్య తేజస్సు, వర్షానికి కారణం ఎవరంటే సూర్యుడు, అది మనకు తెలుసు కదా. సూర్యుడు అంత తేజస్సుతో నీటిని, సముద్రంలో ఉన్న నీటి, నదిలో ఉన్న నీటిని ఆవిరి చేసేసి మళ్ళీ పైకి తీసుకెళ్లి మేఘ రూపంలో ఉండి అవి మళ్ళీ ఘనీభవించి ద్రవీభవించి మనకి వర్షం కురుస్తున్నాయి. మన కర్మల్లాగే. ఇది ఇక్కడ అర్థం ఏంటంటే జాగ్రత్తగా అర్థం చేసుకోండి. మనమేమో కర్మలు చేసేస్తాము, అది చేసేది ఏమనుకుంటాం, గంగా నదిలో మునిగిస్తే పాపాలన్నీ పోతాయి అనుకుంటాం. గంగా నది ఏమనుకుంటుంది, నేనెందుకు భరిస్తాను మీ పాపాలన్నీ కూడా అని చెప్పేసి ఆ గంగా నది అన్ని కూడా కర్మలు మనం మునిగాం, మన కర్మలన్నీ గంగా నదికి అప్పగించామని చెప్పి సరదా పడిపోతాం. ఈ గంగా నది తిన్నగా ఏం చేస్తుంది, సముద్రంలో కలుస్తుంది. సముద్రంలో కలిసి గంగా నది ఏమనుకుంటుంది, ఈ పాపాలన్నీ కూడా సముద్రానికి అప్పచెప్పేసాను, ఇక నాకు సంబంధం లేదు, నేను పవిత్రంగా ఉన్నాను, వీళ్ళ పాపాలతో నాకు సంబంధం. సముద్రంలో అది ఉంటుంది. అలాగే సముద్రంలో ఈ పాప పుణ్య కర్మలన్నీ కూడా సముద్రంలో కలిసిపోయి అనుకుంటుంది. కానీ సముద్రం ఎందుకు యాక్సెప్ట్ చేస్తుందండి? మన పాపాలని, మన పుణ్యాన్ని, మన కర్మ ఫలితాన్ని ఎవరు యాక్సెప్ట్ చేయదు, మనమే భరించాలి. సముద్రం కూడా యాక్సెప్ట్ చేయదు. ఈ సూర్యుని యొక్క వేడితో నీరు ఆవిరైపోయి మేఘాల కింద మారుతుంది. సో మనం అప్పుడు సముద్రం అనుకుంటాడు, అమ్మ వీళ్ళందరి పాపపుణ్య కర్మలన్నీ కూడా నేను వదిలించేసుకున్నాను, నేను పవిత్రంగా ఉన్నాను, వీటన్నిటి కూడా మేఘాలకి అప్పచెప్పేసాను. మేఘాలు ఏమనుకుంటాయి, వీళ్ళందరూ పాపపుణ్య కర్మ నాకెందుకు అని చెప్పేసి మేఘాలు కాస్త వర్ష రూపంలో మళ్ళీ మనకే వదిలేస్తాయి. సో మళ్ళీ ఎక్కడికి వచ్చాయి ఇవన్నీ తిరిగి చెప్పండి మిత్రులారా? మన దగ్గరికే చేరాయి గురువు గారు. భూమి మీద మనం అన్ని చేసే కర్మలన్నీ కూడా గంగా నది ఎందుకు స్వీకరిస్తుందండి? సముద్రం ఎందుకు స్వీకరిస్తుందండి? మేఘం ఎందుకు
స్వీకరిస్తాయండి? మళ్ళీ మనకే వదిలేస్తున్నాయి వర్ష రూపంలో. అందుకోసం నేను చెప్తున్నది ఏంటంటే ఇది దీని యొక్క అంతరార్థాన్ని అర్థం చేసుకోండి. శ్లోకం దాని అర్థం తెలుసుకోవడం ఒకటి, దాని అంతరార్థం తెలుసుకోవడం విశ్లేషణ చేస్తాయి. సో ఈ కర్మలు వాటి ఫలితాలు అన్ని కూడా ఎవడు చేశాడో వాడు మనస్సుతోని, వాడి ఇంద్రియాలతోని, వాడి బుద్ధితోని, వాడి శరీరంతోని, మనస వాచ కర్మ, వాక్కుతో, మనస్సుతో, శరీరంతో చేసిన కర్మలు మంచి అయినా చెడైనా సరే వాళ్ళే అనుభవించక తప్పదు. ఇది యాక్చువల్ గా మొదటి రూల్. కర్మ సిద్ధాంతాల్లో ఎంత గొప్పతనం ఉంది, చాలా గొప్ప సిద్ధాంతం. అవన్నీ సిద్ధాంతాన్ని వీటి వెనకాల సత్యాన్ని పక్కన పెట్టి మనం ఏదో ఇష్టం వచ్చినట్టు కర్మలు చేసేస్తున్నాం, ఫలితం ఆశించే కర్మలు చేస్తున్నాం. అది వచ్చించారు. కర్మలు చేయడంలో తప్పు లేదు. నువ్వు ఏం చేస్తున్నావు అన్నది నాకు ముఖ్యం కాదు, నువ్వు ఏ భావంతో చేస్తున్నావో అన్నది నాకు ముఖ్యం అన్నాడు శ్రీకృష్ణుడు భగవద్గీత. నువ్వు ఏం చేస్తున్నావో నాకు అనవసరం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ డోంట్ కేర్. నువ్వు ఏ భావంతో చేస్తున్నావు అది భగవంతునికి ఇష్టం. సో భావం అనేది మనస్సులో పుడుతుంది, బుద్ధితో చర్చిస్తుంది. కానీ మంచో చెడు ఏదో రకంగా కర్మల రూపంలో తెల్లమవుతుంది. ఆ ఫలితాన్ని అనుభవించక తప్ప. సో అందుకోసమే మనస్సుది పెద్ద పాత్ర కాబట్టి, మనస్సు బుద్ధి అనేది పెద్ద పాత్ర కాబట్టి ఈ రెండు కూడా లాగా ఎప్పుడు నిత్యం 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 మదన పడుతూ ఉంటాయి. కాబట్టి ఈ రెండు కూడా మిత్రులుగా ఉన్నప్పుడు మనకు మంచి ఆలోచన వస్తుంది. ఈ ఇద్దరు కూడా ఎడమొహం పెరమొహం వేసుకుంటే మనస్సోడు చెప్తుంది, బుద్ధి ఒప్పుకోదు, బుద్ధోడు చెప్తుంది, మనస్సు ఒప్పుకోదు. దానివల్ల ఇవన్నీ జరుగుతాయి. అందుకని చేసే కర్మలన్నీ కూడా సత్కర్మలుగా ఆచరించండి. ముందుగా ఫస్ట్ లెవెల్ మంచి కర్మలు చెయ్యండి. ఈ సత్కర్మలు కూడా ఆచరించి 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 నిష్కామ కర్మ కింద మారిపోవు. దానికి ఒక టైం తీసుకోండి. ఆ టైంను ఒక టైం టేబుల్ పెట్టుకోవాలి. కర్మలు చెయ్యాలి, తప్పదు. ప్రతి జీవి కర్మలు చెయ్యాలి, తప్పదు. అది కంపల్సరీ. చచ్చేంత వరకు కూడా, పుట్టిన దగ్గర నుంచి జ్ఞానం వచ్చిన దగ్గర నుంచి చనిపోయేటంత వరకు కూడా కర్మలు చెయ్యాలి. భగవంతుడు మనకి ఇచ్చాడు 12 లోపుల వయస్సులో ఎటువంటి తెలియని జ్ఞానంతో చేసే కర్మలకి కర్మ ఫలితం అంటదు. కొంచెం అది కూడా కర్మ సిద్ధాంతంలో పేర్కొన్నారు. జ్ఞానం వచ్చిన తర్వాత చేసే కర్మలు మాత్రం ఫలితాన్ని అనుభవించక తప్పదు. సో సత్కర్మలు చేయండి. కొన్నాళ్ళకు వయసు వచ్చిన తర్వాత కొద్దిగా జ్ఞానం బాగా విరాజిల్లిన తర్వాత సత్కర్మల్ని కూడా నిష్కామ కర్మలుగా చేయండి. మంచి కర్మ చేయండి, ఎటువంటి ఫలితాన్ని ఆశించు. మనస వాచ కర్మన ఎటువంటి ప్రతిఫలాన్ని ఆశించకుండా చేయండి. అదే సనాతన ధర్మంలో మొదటి రూలు. అది జ్ఞానికైనా, సంసారికైనా, సన్యాసికైనా ముందే చెప్తున్నా. అది ఎవరికి వర్తిస్తుంది అంటే ఇద్దరికి వర్తిస్తుంది. సంసారికైనా సన్యాసికైనా నిష్కామ కర్మ అనేది ఒక ఫౌండేషన్. కర్మయోగికి నిష్కామ కర్మ అన్నది ఆఖరి మెట్టు. జ్ఞానయోగికి నిష్కామ కర్మ అన్నది మొదటి మెట్టు. చెప్పండి మిత్రులారే, నేనేం చెప్పాను ఇప్పుడు? కర్మయోగికి నిష్కామ కర్మ అనేది చివరి అంశం. కర్మయోగికి మొదటి మెట్టు ఇది. మొదటి మెట్టు. ఎక్సలెంట్ ఎక్సలెంట్. వేణుగోపాల్ గారు చెప్పండి. కర్మయోగికి ఆఖరి మెట్టు, జ్ఞానయోగి మొదటి మెట్టు. ఏది? నిష్కామ కర్మ. ఎగ్జాక్ట్లీ, బ్యూటిఫుల్. లక్ష్మీ చతుర్వేదులు గారు శివోహం. సో శివోహం గురువు గారు. శివోహం. అమ్మ మీరు శ్లోకాన్ని చదివేస్తే సంతోషం. ఇంకా మొదలు పెట్టలేదు అదృష్టవశాత్తు. పుస్తకం ఉందా? మా చదవగలరా? పిల్లవాడున్నాడు కాబట్టి. పాప ఉందండి పక్కన, కుదరదు. ఓకే ఓకే, అయితే వినండి. సో మొదటి పదాన్ని చెప్తా. వృషో తేజో వృష.
సూర్య తేజంతో నీటిని వర్షించేవాడు. ఓకే, మళ్ళీ రిపీట్ చేయను. ఇప్పుడు ధ్యానాన్ని కూడా రిపీట్ చేస్తున్నాను. చాలా ఆధ్యాత్మికంగా మంచి పరిపక్వ చెందే కాబట్టి మనం చేసే పాప పాణ్య కర్మాలను గంగా నదిలో మొదలితే మన పాప తీరిపోతుంది అనుకుంటామమ్మా. ఈ గంగా నది పాపాలని సముద్రానికి అప్పచెప్పేసి కడిగిస్తుంటుంది. సముద్రాన్ని కూడా ఏమనుకుంటుంది, ఈ పాప నేనెందుకు భరించమని చెప్పేసి ఈ పాప పుణ్యాలన్నీ కూడా మేఘాలకు అప్పచెప్పేస్తాడు. మేఘాలు ఏమనుకుంటుంది, వీళ్ళందరూ చేసిన పాప కర్మ నాకెందుకు అని చెప్పేసి మళ్ళీ వర్ష రూపంలో భూమి మీదే కురిపిస్తుంది. సో మనం మొదలు పెట్టామో మళ్ళీ అక్కడికి వస్తుంది. అది ఇప్పటివరకు నేను చెప్పాను. సో అందుకోసం చేసే కర్మ నిష్కామ కర్మ చేయండి. కర్మయోగికి ఈ నిష్కామ కర్మ అనేది మొదటి మెట్టు. కర్మయోగికి నిష్కామ కర్మ అనేది అక్కడి మెట్టు. జ్ఞానయోగికి ఈ నిష్కామ కర్మ అనేది మొదటి. విఠలక్ష్మి గారు శివోహం గురువు గారు మంచి టైంకి వచ్చారు. ఇంకా ఫస్ట్ విషయం చెప్పు. సో ఏంటంటే అది ఇప్పుడు చెప్పారు, మిగతా వాళ్ళు కూడా చెప్పండి. నిష్కామకర్మ అనేది కర్మయోగికి ఆఖరి మెట్టు, జ్ఞానయోగికి మొదటి మెట్టు. ఒక్కసారి నరసింహాచార్య గారు మీరు కూడా చెప్పండి. అదా నిష్కామ కర్మ కర్మయోగికి ఆఖరి మెట్టు, జ్ఞానయోగి మొదటి మెట్టు. రాక అమ్మ నిష్కామ కర్మ కర్మయోగికి ఆఖరి మెట్టు, జ్ఞానయోగికి మొదటి మెట్టు. క్లియర్? సో దీని మైండ్ లో ప్రింట్ చేసేసుకోండి. అది తేజో వృష, సూర్య తేజముతో నీటిని వర్షించువాడు. మళ్ళీ చుట్టూ తిరిగి మళ్ళీ నీరంతా భూమి చేరుతుంది. భూమిలో ప్రవహిస్తూ ఉంటే నదులు, వాగులు, వంకలు, సముద్రము అన్నిట్లో కలిసిపోతూ ఉంటుంది. మళ్ళీ వెళ్తాయి, మళ్ళీ వర్షిస్తూ ఉంటుంది. ఇదంతా ఇట్స్ రిపిటేషన్. జన్మ కర్మల సంబంధం లాగే ఈ పాప పుణ్య కర్మల సంబంధాన్ని ఇక్కడ భీష్ముడు వారు నీటి యొక్క తేజ, ఐసు గడ్డను వేడి చేస్తే నీరుగా మారుతుంది. నీటిని బాగా వేడి చేస్తే ఆవిరిగా మారుతుంది. ఆవిరిని చల్లారిస్తే ఐసుగా మారుతుంది. ఆవిరికి చల్లారిస్తే నీరుగా మారుతుంది. నీరుని ఇంకా చల్లారిస్తే ఐసు గడ్డగా మారుతుంది. ఏదైనా H2O. చాలా మందికి 10th క్లాస్ పిల్లలకి ఇదే ప్రశ్న నేను అడిగాను. నేను ఉద్యోగం చేస్తున్నప్పుడు నేను టీచర్స్ ని ట్రైనింగ్ చేసేవాడిని. అడిగితే ఎవరు సమాధానం చెప్పలేదు. వాట్ ఈస్ ద కెమికల్ ఫార్ములా ఆఫ్ వాటర్ అంటే అందరూ H2O అన్నారు. వెంటనే నేను ఇంకో ప్రశ్న అడిగాను, వాట్ ఈస్ ద కెమికల్ ఫార్ములా ఆఫ్ వాటర్ వేపర్ అని అడిగి 4 సమాధానాలు కూడా ఇచ్చాను. మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ 4. ఏంటంటే ఒకటి H2O2 అని పెట్టాను, ఒకటి H2O అన్నాను, ఇంకోటి H2O3 అన్నాను. అండ్ వాటర్ వేపర్ డజంట్ హ్యావ్ ఏ కెమికల్ ఫార్ములా. దెర్ ఇస్ నో కెమికల్ ఫార్ములా ఫర్ వాటర్ వేపర్. ఈ 4 ఆప్షన్స్ ఇస్తే అందరూ కూడా 4వ దాన్ని సెలెక్ట్ చేశారు. వాటర్ వేపర్ కి కెమికల్ ఫార్ములా లేదు అని టీచర్ వాళ్ళకి చెప్పలేదు. వీళ్ళు సరిగ్గా అర్థం చేసుకోరు. వాళ్ళకి తెలిసిందంటే వాటర్ అంటే H2O అని టీచర్ చెప్పినప్పుడు ఈ నీటిని చల్లారిస్తే ఐస్ గడ్డగా మారుతుంది. ఐస్ గడ్డని వేడి చేస్తే నీటిగా మారుతుంది. నీటిని ఇంకా వేడి చేస్తే ఆవిరిగా మారుతుంది. ఆవిరిని చల్ల మళ్ళీ నీటిగా మారుతుంది అన్న విషయం టీచర్ చెప్పలేదు. అందుకోసం వాళ్ళకి అనుభవంలోకి. సో ఇది కూడా ఆధ్యాత్మికంగా కూడా తెలుసుకోవాలి. ఏదైనా H2O, వాటర్ వేపర్ అయినా H2O, ఐస్ గడ్డ అయినా H2O, నీరైనా సరే H2O. ఎక్కడా మార్పు లేదు. అలాగే మన కర్మ ఫలితాల్లోని మన ఏదో గంగా నదిలో వెళ్ళినా, తిరుపతి వెళ్ళినా, అయ్యప్ప సమాధ్యక్ష మాలేసుకున్నా, ఏం చేసినా సరే కర్మ ఫలితాలు అనేది నీ వెంటే వస్తూ ఉంటాయి. ఇంటెల్ ఇన్సైట్. చెప్పండి ఆ పదం చెప్పండి. గురువు గారు మీరు చేసే ప్రతిది కూడా చిప్ లో డెవలప్ అవుతుంది. అందుకే ఇంటెల్ కంపెనీ వాడి పేరు వాడే ఇంటెల్ ఇన్సైడ్ అంటాడు. ఇంటెల్ అంటే తెలుసు కదా, ఇంటెల్ అంటే ఇంటెలిజెన్స్. ప్రతి కూడా చిప్ రూపంలో ఉంటుంది. అది వాడు వాడుకున్నాడు. మరి దాన్ని ఎగ్జాంపుల్ చేసుకోవాలి. వాడుకున్నాడు, అమెరికా వాడు వాడుకున్నాడు ఇంటెల్ ఇన్సైడ్.
అంటే ప్రతిదీ కూడా చిప్ లో ఉంది. ప్రతి ఆ చిప్ లేకుండా కంప్యూటర్ పనిచేయదు, సెల్ ఫోన్ పనిచేయదు, టీవీలు పనిచేయవు, ఇప్పుడు వచ్చే ఎలక్ట్రానిక్స్ వస్తువులు ఏవి పనిచేయవు. ప్రతిదీ కూడా దాంట్లో నిగూఢంగా ఒక ఫార్ములాతో ముద్రింపబడి ఉంటుంది, ఒక కోడ్ కింద ముద్రింపబడి ఉంటుంది. అదే ఇంటెల్. సో అందుకోసం జాగ్రత్తగా ఉండాలి, కర్మల విషయాల్లో చాలా జాగ్రత్తగా. సో నిష్కామ కర్మ అన్నిటికన్నా ఉత్తమమైన కర్మ. శ్రీకృష్ణ అదే చెప్పాడు, అన్నిటికన్నా ఉత్తమమైన కర్మ నిష్కామ కర్మ. రెండవ పదం విఠలకృష్ణ గారు శ్లోకాన్ని చదువుతారా, నేను కంటిన్యూ చేసామంటారు? చదువుతాను గురువు గారు, చదవమంటే. వచ్చేసాను 81 పెట్టుకొని ఉన్నాను గురువు గారు రెడీగా. అంటే మీరు అందుకు కాదు గురువు గారు, విశ్లేషించేటప్పుడు ప్రతి పదం అర్థం కావాలని పుస్తకం పెట్టుకునే కూర్చుంటాను. వెరీ గుడ్, ఎక్సలెంట్, చాలా సంతోషం. చదవండి అమ్మా. ఈ లోపల ఒకసారి ఆగండి. మాధవి లత గారు శివోహం. శివోహం గురువు గారు. ఇప్పుడు టైం దొరికిందా? ఆఫీస్ లో ఉన్నారా? వినగలరా? మాట్లాడగలరా? మాట వింటాను గురువు గారు. ఓకే, వింటారు. ఓకే, చదవండి అమ్మా విఠలకృష్ణ. శివోహం గురువు గారు. తేజో వృషః ద్యుతిధరః సర్వశాస్త్రభృతాం పరః విగ్రహో నిగ్రహో వ్యాఘ్ర నైక శృంగో గదాగ్రజః. తేజో వృషః ద్యుతిధరః సర్వశాస్త్రభృతాం పరః ప్రాగ్రహ నిగ్రహో వ్యాఘ్రో నైక శృంగో గదాగ్రజః. ప్రాగ్రహో నిగ్రహో వ్యాఘ్రో నైక శృంగో గదాగ్రజః. వెరీ గుడ్. కానీ మొదటి దాంట్లో లాస్ట్ వృతాం వరః. వృతాం వరః. ఓకే గురువు గారు. వరహ కాదు, వృతాం వరః. వృతాం వరః. ఓకే. సో తేజో వృషో చెప్పేశాను, సూర్య తేజముతో నీటిని వర్షించేవాడు. ఓకే, మీకు అర్థమయ్యే ఉంటుంది. ఏదైనా సరే చుట్టూ తిరిగి మన దగ్గరికి వస్తుంది. కాంతివంతమైన శరీరమును ధరించిన వాడు. ఇందాక చాలాసేపు టైం దీని మీద మాట్లాడుకున్నాం. తేజ వృష ద్యుతిధర, కాంతివంతమైన శరీరము ధరించిన వాడు. అంటే కాంతివంతము అంటే అర్థం ఏంటంటే చైతన్యవంతం. చైతన్యవంతమైన దాన్ని కాంతివంతం అని చెప్పారు. ఏది చైతన్యం లేని వస్తువు ఒకటి చెప్పండి ప్రపంచం. ఎవరైనా సరే చెప్పగలరా? చైతన్యం లేని వస్తువు ఒకటి చెప్పగలరు ఎవరైనా సరే? చైతన్యం సర్వవ్యాప్తమైనప్పుడు చైతన్యం లేని వస్తువు ఏముంది? ఎగ్జాక్ట్లీ, రచనబలిశెట్టి గారు చెప్పారు. చైతన్యం లేని వస్తువు ఏముంది ప్రపంచంలో? ఏ వస్తువు చెప్పండి మీరు. చైతన్యం లేదంటే ఎలా అవుతుంది? ఇనుము, రాయి, రప్ప, పళ్ళు, ఆ చెట్లు, కాళ్ళు, కట్టెలు, గిట్టెలు, గ్యాసు, విద్యుత్తు, ప్లాస్టిక్, ఐరన్, స్టీలు, ఏదైనా చెప్పండి, చైతన్యం లేని వస్తువు అనేది లేదు. దాన్నే కాంతివంతమైన శరీరము. శరీరం అంటే ఉపాధి. అది జడమైన ఉపాధి కావచ్చు, ఒక జస్ట్ ఇటుక కావచ్చు, లేకపోతే ఇనప రాయి కావచ్చు, కానీ జడమైనది కావచ్చు. కానీ దాంట్లో చైతన్యం ఉంది. ఇటుకలు కలుస్తేనే ఇల్లు అవుతుంది. అది మట్టి నుంచి తయారు చేస్తాం ఇటుకలు. ఆ ఇటుకలతో ఇల్లు కడుతున్నాం. లేకపోతే ఈ బూడిద ఇప్పుడు కొత్తగా వచ్చిన బ్యూటిఫుల్, అది పెద్ద ఎగ్జాంపుల్. యాష్ బూడిదతోని జిప్సంతోని కలిపి ఇటుకలు తయారు చేస్తున్నారు. హైదరాబాద్ లో అందరు కూడా ఆ ఇటుకల్ని వాడతారు. హాలో బ్రిక్స్ అంటారు. ఇప్పుడు అవే ఎక్కువ. హైదరాబాద్ అంతా కూడా మట్టి తక్కువ కాబట్టి ఇదే వాడుతున్నారు. ఇటుపక్క వాళ్ళందరూ కూడా ఇటుకలు వాడుతున్నారు. ఏది ఏమైనా సరే ఇటుకలు ఉండడం వల్ల బిల్డింగ్. ఆ ఇటుకల మధ్య సిమెంట్ అనేది బాండ్ కింద ఉంది. ప్రతిదీ స్టీల్, సిమెంట్ కలిపి కాలమ్స్ లేస్తున్నాయి. ప్రతి దాంట్లో శక్తి ఉందన్నమాట. అది కాంతివంతం. అది దాని చైతన్యాన్ని గుర్తించాలి. ప్రతి చోట ప్రతి పదార్థంలో భగవంతుని యొక్క చైతన్యం విరాజిల్లుతుంది. దాన్ని మనం గుర్తించినప్పుడే మనకి ఆత్మానుభూతికి దగ్గరవుతూ ఉంటాం. ధృతిధర, కాంతివంతమైన ఉపాధిని ధరించిన వాడు. ఏదైనా కావచ్చు, ఏ ఉపాధి అయినా కావచ్చు. సర్వ శస్త్ర వృతాం వరహ. ఇక్కడ జాగ్రత్తగా అర్థం చేసుకోండి. దీని అర్థం ఏంటంటే శస్త్రములను ధరించిన వారిలో శ్రేష్ఠుడైన. కానీ ఈ శస్త్రం అన్నప్పుడు మీరు కన్ఫ్యూజ్ అవ్వకుండా కొంచెం విషయం జ్ఞానం కోసం చెప్తున్నాను.
రెండు రకాలు ఉంటాయి, ఒకటి అస్త్రము, రెండోది శస్త్రము. వీటి మధ్య డిఫరెన్స్ అనేది ఎవరైనా చెప్పగలరా మిత్రులారా? అస్త్రం అంటే మంత్రోపాసనలో శస్త్రం లేనిది శస్త్రం. నాకు అర్థం కాలేదు. మంత్రోపాసనతో చేసేది అస్త్రం, స్వామి చేసింది అస్త్రము, ఆయుధంతో పనిచేసేది శస్త్రము. సత్యనారాయణ గారు చెప్పండి, ఒకరిద్దరిని అడుగుతాను. శస్త్రం అంటే చెప్పండి సత్యనారాయణ గారు. అస్త్రం అంటే మంత్రంతో కూడింది అస్త్రం. మంత్రం లేకుండా భౌతికంగా జరిగే ఉపయోగించేది శస్త్రం. కొంతవరకు రైట్, కానీ చిన్న కన్ఫ్యూజన్. నరసింహాచార్య గారు మీరు చెప్పండి. నరసింహాచార్య అస్త్రం అంటే శస్త్రంతో పనిచేసేది అస్త్రం, ఆయుధంతో పనిచేసేది శస్త్రం. మరొక్కసారి చెప్పండి, మెల్లిగా చెప్పండి. మంత్రముతో పనిచేసేది అస్త్రం, ఆయుధం ద్వారా పనిచేసేది శస్త్రం. ఆయుధముతో పనిచేసేది. ఓకే, అంటే సత్యనారాయణ గారికి మీరు చెప్పిన దానికి పెద్ద డిఫరెన్స్ అనేది లేదు. ఓకే, ఆల్మోస్ట్ దగ్గరగా ఉన్నాయి. మిగతా చెప్తారు అస్త్రం అంటే ఏంటి, శస్త్రం అంటే. బాలాజీ గారు అన్నారా? బాలాజీ గారు ఉన్నాను. మీరు ఉంటారు, దగ్గరగా ఉంటారు, చాలా దగ్గరగా ఉంటారు. దగ్గరే ఉన్నాను స్వామి. నాకు పూర్తి ఐడియా లేదు స్వామి. వెరీ గుడ్, ఎక్సలెంట్. ఓకే, వీరిద్దరు చెప్పిన దాంట్లో కొంతవరకు కూడా సత్యం ఉంది, కానీ జాగ్రత్తగా వినిపించుకోండి. అస్త్రము అంటే దూరంగా విసిరేదాన్ని అస్త్రం అంటే మన చేతితోనే, మన బల ప్రయోగంతోనే ఒక్కసారి దూరంగా విసిరేదాన్ని అస్త్రం అంటారు. ఏమిటి, బాణం కావచ్చు, అది జావలిన్ త్రో కావచ్చు, డిస్కస్ త్రో కావచ్చు, లేకపోతే ఇంకో త్రో అయితే బాల్ ఉంటుంది ఆ త్రో. మన చేతితో మన బలంతో ఒక వస్తువుని విసరడం, బలంతో పాటు జ్ఞానంతో కూడా. జ్ఞానంతో విసిరేదాన్ని మంత్రం అంటారు, చేతితో విసిరేదాన్ని శారీరక విసరణ అంటారు. ఏదైనా సరే డిస్కస్ త్రో కానీ జావలిన్ త్రో మన చేతితో మన బలంతో దూరంగా విసరడం, ఒక రాయిని గట్టిగా విసరడం, ఒక బాణాన్ని విడుదల చేయడం, ఒక దీన్ని ఒక శూలాన్ని విసరడం, లేకపోతే జావలిన్ త్రో విసరడం, దాన్ని అస్త్రం అంటారు. శస్త్రం అంటే చేతితో పట్టుకొని, ఆ ఆయుధం అనేది మన చేతిలో ఉంటుంది, కత్తి, గద, ఇవన్నీ కూడా చేతిలోనే ఉంటాయి. చేతిలో ఉండి డోలు అంటే దాన్ని ఏమంటారు, అడ్డుకుంటాం, కత్తి కానీ లేకపోతే ఏదైనా ఉండి దాన్ని యుద్ధం చేయడం అనేది శాస్త్రం. సో అది మనం ఎక్కడ వదలకూడదు. వదిలేమంటే వెనకాతల వాడు మనం వేసేస్తాడు. అందులో చేతితో ఉండాలి. అస్త్రం అంటే మన శక్తి కొద్దీ విసిరేది. ఆ శక్తి మన సొంత బలం కావచ్చు, భౌతిక శక్తి కావచ్చు, లేకపోతే ఆధ్యాత్మిక శక్తి కావచ్చు, జ్ఞాన శక్తి కావచ్చు. ఇప్పుడు మనం కనుక్కున్న మిసైల్స్ ప్రయోగిస్తున్న అగ్ని, పృథ్వీ, బ్రహ్మోస్, ఇవన్నీ కూడా మిసైల్స్ అంటే ఇవన్నీ కూడా అస్త్రాలు. అందుకే పూర్వకాలంలో బ్రహ్మాస్త్రము, వరుణాస్త్రము, ఆగ్నేయాస్త్రము, వాయువ్యాస్త్రము అని పేరు. ఎందుకంటే అవన్నీ కూడా దూరంగా ప్రయాణం చేస్తాయి. ఇప్పుడు బ్రహ్మోస్ కానీ అగ్ని కానీ ఇప్పుడు మిసైల్స్ ఏవైతే ఉన్నాయో మనకు టెక్నాలజీ ఉంది, దాన్ని ప్రయోగిస్తారు. అది ఆ టార్గెట్ ని ఛేదిస్తుంది, ఛేదించి రావాలి. ఏదో వాడికి వెళ్ళి ఫెయిల్ అయిపోవడం కాదు. ఇట్ షుడ్ హిట్ ద టార్గెట్. దాని అస్త్రం అంటారు. కంపల్సరిగా టార్గెట్ ని హిట్ చేస్తుంటారు. పూర్వకాలం హిట్ చేసి వాడికి తిరిగి వస్తుంది. ఒక ఇప్పుడు ఏంటంటే హిట్ చేస్తున్నది, అట్లీస్ట్ ధ్వంసం జరుగుతున్నది, అది కూడా తన శక్తిని కోల్పోతున్నది. పూర్వం ఏం చేసేవారంటే హిట్ చేసి మళ్ళీ వెనక్కి వచ్చేది, బూమెరాంగ్ మళ్ళీ ఇసిరితే వెళ్ళి మళ్ళీ మన దగ్గరికి వచ్చేదాన్ని బూమెరాంగ్ అంటారు. మీ అందరికీ తెలుసు. దాని అస్త్రం అంటారు. శస్త్రం అంటే చేతిలోనే ఉండాలి. అది కానీ వదిలేసామనుకోండి మన ప్రాణానికి ప్రమాదం. కత్తి కానీ గద కానీ మన చేతిలో ఉండాలి. సో ఇది చిన్న డిఫరెన్స్ అస్త్రానికి శస్త్రానికి. సో సర్వ శస్త్ర
వృతాం వరహ శస్త్రములను ధరించిన వాడిలో శ్రేష్ఠుడు. ఇక్కడ అస్త్రాన్ని చెప్పకుండా శస్త్రాన్ని చెప్పాడు. ఎవరి కోసం అంటే జీవుల కోసం చెప్పాడు. అంటే ఏంటి? అస్త్రం అంటే నీ దగ్గర, శస్త్రం అంటే నీ దగ్గర ఉన్నదే కాబట్టి నీ దగ్గర ఉన్నదాన్ని జాగ్రత్తగా కాపాడు. అది కర్మ అయినా సరే, జ్ఞానం అయినా సరే, దాన్ని జాగ్రత్తగా కాపాడుకుంటేనే నువ్వు మెల్లిగా స్లోగా అభ్యున్నతికి వస్తావు. దాన్ని కాపాడుకోలేదు. మన చేతిలో ఉన్నదాన్ని మనం వదిలేసుకున్నాం. చేతిలో ఉన్నదాన్ని మన అజ్ఞానంతో వదిలేసుకున్నాం అనుకోండి. మన బుర్రలో ఉన్న జ్ఞానాన్ని మనం పొరపాటున వదిలేసుకున్నాం. ఏమవుతుంది చెప్పండి? ఇవన్నీ కూడా మనం చేస్తున్న ఉద్యోగాలకి, మన కర్తవ్యానికి కూడా రిలేట్ చేసుకోండి. ప్రతిదీ కూడా మానవులు మన జీవితాన్ని రిలేట్ చేసుకుంటూ ఉండాలి. విష్ణు సహస్రనామంలో ప్రతి నామం కూడా మన భగవంతుడు ఇచ్చిన శక్తి కానీ, భగవంతుడు ఇచ్చిన శరీరాన్ని కానీ, భగవంతుడు ఇచ్చిన 1 లీటర్ పెట్రోల్ జ్ఞానాన్ని, పెట్రోల్ అనేది మన పదం. అది ఆ జ్ఞానాన్ని కూడా మనం వృద్ధి చేసుకుంటూ వెళ్ళాలి. దాన్ని వదిలేసుకోకూడదు. ఎప్పుడైతే వదిలేసుకున్నామో ఇటు భౌతికంగా పతనం అవుతావు, అటు ఆధ్యాత్మికంగా కూడా పతనం. అందుకోసం శస్త్రం గురించి చెప్పాడు ఇక్కడ. సర్వ శస్త్ర భృతాంబర, శస్త్రములను అంటే మన దగ్గర ఉన్న శక్తిని, జ్ఞానాన్ని ధరించిన వారిలో శ్రేష్టమైన. ఇవన్నీ కూడా మన భగవంతుడు ఇచ్చేసాడు కాబట్టి మనం కూడా అన్నిటికల్లా వీటిలో శ్రేష్టమైన వ్యక్తిగా విరాజిల్లాలి. ఆ పరమాత్మ స్వరూపాన్ని మనలోని అనుభూతి పొందాలి. ఇది ఈ పదాని యొక్క అర్థం, విశ్లేషణ నేను తీసుకున్నాను గురుదేవుల అనుగ్రహంతో. ప్రగ్రహ, ఇంద్రియములనడి అశ్వములను తన పగ్గముతో కట్టివేయి. ప్రగ్రహ అంటే నిగ్రహించుకోవడం. ఆ నిగ్రహించుకోవడం కూడా జ్ఞానంతో నిగ్రహించుకోవడం. సో ఇంద్రియాలు, మనస్సు, బుద్ధి, అహంకారం అనే వీటిని తన పగ్గాలతో చాలా జాగ్రత్తగా నియంత్రించుకో. ఈ 4 కూడా ఒకటైపోవాలి. ఇంద్రియాలు, మనస్సు, బుద్ధి అన్ని ఒకటైపోవాలి. ఒకే రకంగా ఆలోచించాలి. అప్పుడు అన్ని కూడా, ఆ పగ్గాలన్నీ కూడా మన చేతుల్లో ఉంటాయి. అందుకే 4 గుర్రాలు పెట్టుకున్నాడు అర్జునుడికి. అర్జునుడి రథానికి ఎన్ని గుర్రాలు స్వామి చెప్పండి? 4 అండి. ఎందుకు పెట్టాడు? భగవద్గీత పనికి లేకుండా పెట్టాడా? అని ఆలోచించకుండా పెట్టాడా? లేకపోతే ఏదో సినిమా స్టోరీ, బాహుబలి సినిమాలకు పెట్టాడా? 4 ఏంటండి చెప్పండి? 4 గుర్రాలు దేనికి సంకేతం? 4 వేదాలని అంటూ ఉంటారండి. అది 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 ఎక్కువ, అది మీరు చెప్తారు అనుకున్నా. 4 గుర్రాలు మనో, బుద్ధి, చిత్తం, అహంకారం. గుర్తు గురువు గారు మనం తీసుకున్నది ఇది స్వామి. మనం తీసుకున్నది కాదు. అంతే. జీవుడు ముందుంటాడు, పరమాత్మ వెనకుండి నడుపుతూ, ముందుండి పరమాత్మ నడుపుతుంటాడు, జీవుడు కార్యం చేస్తూ ఉండాలి. ఆత్మశక్తుల్లో మొదటి శ్లోకం, మొదటి చెప్పండి. మనోబుద్ధి అహంకార చిత్తాని. మనోబుద్ధి అహంకార చిత్తాని, ఈ 4 ఈ గుర్రాలు. ఇలాగ ఆలోచిస్తుంటే ఎందుకు నాడండి ఆత్మానుభూతి ఎందుకు కలగదు? అంత కష్టమైన ప్రక్రియ. 4 వేదాలు తీసుకున్న ఏంటి ఉపయోగం? 4 గుర్రాలు, 4 వేదాలు. సో వాట్? వేద సారాంశం ఏమిటి? ఉపనిషత్తుల వేదాంతముల సారాంశం ఏమిటి? 4 గుర్రాలు, 4 వేదాలు అంటే బాగుంది, అబ్బో అని చెప్పేసి నమస్కారం పెట్టడం తప్ప వాట్ ఇస్ ద యూస్? దాని వెనకాల వేదాల సారాంశం తెలియదు, వేదాంతముల యొక్క సారాంశం తెలియకపోతే ఎలా? అందుకోసం వీటి యొక్క సారాంశం ఏంటంటే శంకరాచార్యులు చెప్పినట్టు మనోబుద్ధి అహంకార చిత్తాని నామం. ఈ 4 గుర్రాలు కూడా మనస్సు, బుద్ధి, అహంకారము, చిత్తము. చిత్తము అంటే ఆల్మోస్ట్ ఆత్మనంటి పెడుతుంది. చిత్తమే మనస్సుకి తేడా ఏంటంట?
మనసు చంచలాత్మకు చిత్తము సంస్మరణాత్మ. చెప్పండి. మనసు చంచలాత్మ, చిత్తము సంస్మరణాత్మకు అంటే స్టోరేజ్ ఆఫ్ ఆల్ థాట్. చిత్తం అలా మళ్ళీ స్టోరేజ్ అనకూడదు. మనసు ఎప్పుడు అయితే పవిత్రమైందో చిత్తంగా భాషిస్తుంది. సింపుల్ వే చేసుకో. కల్లోలమైన మనసు ఎప్పుడైతే క్లియర్ అయిందో దాని చిత్తం అంటారు. సింపుల్. కాలువలో ఉన్న నీరు ఎప్పుడైతే ఫిల్టర్ చేసి దాన్ని ప్యాకేజ్ డ్రింకింగ్ వాటర్ గా కన్వర్ట్ చేస్తామో అది చిత్తం. కాలువలో ఉన్నంతసేపు అది మనస్సు. ఏమంటారు సత్యనారాయణ? కావచ్చు సార్, నాకు అంత వివరణ తెలియదు కానీ నేను చదువుకుంది మనసు చంచలాత్మకము, చిత్తము స్మరణాత్మకము. పవిత్రాత్మకం అని ఎందుకు అనుకోవచ్చు సార్. అందుకే నేను కౌంటర్ చేయటం లేదు మీరు చెప్పిన దాన్ని. ఎందుకంటే నా అనుభవం చాలా తక్కువ. ఈ దారిలో నాకు అంత అనుభవం లేదు. పర్వాలేదు. సో మరి అంటే కొంచెం మలినమైన నీటి మనస్సు అనుకుందాం. ఎప్పుడైతే మలినమైన నీరు ప్యూరిఫై అవుతుందో, ప్యూరిఫైడ్ ప్యాకేజ్డ్ డ్రింకింగ్ వాటర్ గా మారుతుందో అది చిత్తం. సింపుల్ చేసుకుందాం. మనం ఏంటంటే భగవంతుని అర్థం చేసుకోవడం మన పని. మనకి పరమాత్మను అర్థం చేసుకొని పరమాత్మ అనుభూతి పొందడానికే మన లక్ష్యం. ఆ లక్ష్యానికి తగ్గట్టుగా మనకి ఎన్నో పదాలు కనబడుతూ ఉంటాయి. దాన్ని మనం ఎలా తీసుకుంటాం అనేది ఇంపార్టెంట్. ఇక్కడ ఏంటంటే మనస్సు అంటే చాలా విశ్లేషణ, మనంతటా మనం విశ్లేషణ చేసుకుంటే కొంచెం అపవిత్రంగా ఉంటుంది. అన్ని దానికి కావాలి. పక్కోడు గొడవ కావాలి, దానికి ఉన్నది బయటికి చెప్పడం, పక్కోడు గొడవలు మాత్రం బయటికి చెప్తుంది. ఇది మనస్సు యొక్క స్వభావం. కానీ స్వతహాగా పవిత్రమైనది. పుట్టిన పిల్లవాడికి ఎంత పవిత్రమైన మనస్సు ఉంటుంది. చచ్చే ముందు మాత్రం చాలా గమ్మానంగా ఆలోచించేస్తారు. అయ్యో బాబోయ్ స్వామి, ఎన్నో తప్పులు చేశాను స్వామి, ఈ రోజు బెడ్ మీద పడుకున్నాను స్వామి, ఏమీ పని చేయట్లేదు శరీరంలో, మనిషి మాత్రమే వెతుకున్నాను, ప్రాణం ఒక్కటే ఉంది, శరీరం ఏమీ లేదు, భగవంతుడా ఈ క్షణంలో నన్ను క్షమించు. అప్పుడు వాడికి కలుగు ఈ మనస్సు కాస్త అప్పుడు చిత్తంగా మారు. అందుకోసం అక్కడి నుంచే చిత్తం ప్రభు అంటే దాసోహం. అందుకే డ్రామాలు మధ్య ఎవరక్కడ మహారాజు గారు అంటారు చిత్తం మహాప్రభు. డ్రామాలు చూశారు కదా సినిమాలు, బాలాజీ గారు చూశాను. ఎవరక్కడ అంటే ఏమంటాడు? చిత్తం ప్రభు. అప్పుడు దాసోహంకి వెళ్తాడు. అంతవరకు కూడా చిత్తం లేదు. నువ్వెవడ, నువ్వు నేనెవడ, ఏంటి నీకు రాజైతే నాకేంటి అనుకుంటా. అహంకారం. భగవంతుడు కూడా ఎవడైతే నాకేంటి అనుకుంటా. అన్ని పోయిందని చిత్తం మహాప్రభు. అప్పుడు చిత్తం పనిచేయడం మొదలు పెడుతుంది. మనస్సు చిత్తంగా మారుతుంది. అందుకోసం మనోబుద్ధి అహంకార చిత్తాన్ని ఆల్మోస్ట్ ఆత్మకి దగ్గరగా వెళ్ళింది. శంకరాచార్యుల వారు ఇంకా వెళ్ళిపోయారు. ఆత్మని దాటిపోయి వెళ్ళిపోయి ఇవేవి నేను కానన్నారు. మనోబుద్ధి అహంకార చిత్తాన్ని నాహం, వీటన్నిటికి కూడా నేను కాను. నేను సాక్షాత్ పరమాత్మని, సర్వత్రా వ్యాపించి ఉన్న పరమాత్మ. సర్వత్రా వ్యాపించి ఉన్న పరమాత్మని నేనే. ఆ లెవెల్కి వెళ్ళిపోయారు. ఎలా వెళ్ళిపోయారంటే ఇప్పుడు బాల్మూరి శ్రవంతి గారి ప్రాబ్లం సాల్వ్ అయింది. మొత్తానికి రవి గౌడ్ గారి నెంబర్ నుంచి లాగిన్ అయ్యారు. అమ్మ అంతే కదా బాల్మూరి శ్రవంతి గారు? అంతేనా? ఇప్పటికీ ప్రాబ్లం ఉందా? ఇంకా ప్రాబ్లం ఉంది. సో పాప ఆవిడ చాలాసార్లు వస్తున్నారు వెళ్తున్నారు. వాళ్ళ భర్త రవి గౌడ్ గారి నెంబర్ నుంచి కూడా లాగిన్ అవుతున్నారు, కానీ కొంచెం ఇబ్బంది పడుతున్నారు. వచ్చిన తర్వాత ఒక్కసారి వచ్చారు గురువు గారిని చెప్పండి అమ్మ, ఒకళ్ళు ఉంటే లైన్లో.
సో ప్రగ్రహ ఇంద్రియములు అనేది అశ్వములను తన పగ్గముతో కట్టివేయడు. అందుకోసం భగవద్గీతలో కృష్ణుడికి అర్జునుడికి శివోహం గురువు గారు వినిపిస్తుందా మీకు? శివోహం తల్లి. ఇంకా ప్రాబ్లం సాల్వ్ అవ్వలేదమ్మా. ఓకే, అందుకే మా వారి ఫోన్ లో వింటున్నాను క్లాస్. మీ గురించే చెప్పానమ్మా ఇప్పుడే. అందుకోసం వాళ్ళ ఆయన ఫోన్ నుంచి వచ్చారు. సంతోషం, వినండి. నాకు ఆ విషయం తెలుసు, అందుకే అన్నాను, అందరితో చెప్పేశాను మీరు చెప్పక. సో అందుకో 4 గుర్రాలు పెట్టాడు. ఆ గుర్రాలని కంట్రోల్ చేస్తున్నవాడు ఎవడు చెప్పండి? 4 గుర్రాలని కంట్రోల్ చేస్తూ కూర్చున్నవాడు ఎవడు? ఎవరు? అక్కడ భారతంలో భగవద్గీతలో కూర్చున్నవాడు ఎవడు? పరమాత్మ ఆత్మ. సాక్షాత్ శ్రీకృష్ణుడే ఈ 4 గుర్రాన్ని పగ్గాలు కట్టి అనిత గారు శివోహం. శివోహం గురువు గారు డిస్టర్బ్ చేయకూడదని చెప్పారు. పర్వాలేదు, కొన్ని ఇంపార్టెంట్ పాయింట్ మిస్ అయ్యారు కానీ అర్థం అయిపోతుంది చాలా. సో ఈ 4 గుర్రాలు భగవద్గీతలో భారత యుద్ధంలో అర్జునుడికి 4 గుర్రాలు చూపించడానికి కారణం ఏంటంటే ఇది మనోబుద్ధి అహంకార చిత్తాని. ఈ 4 కూడా 4 గుర్రాలు. దాన్ని పట్టుకున్నవాడు ఎవడు? కృష్ణుడు పరమాత్మ. మన ఆత్మని భావిస్తాం. ఓకే, ఆత్మని భావిస్తాం. ఆత్మ పరమాత్మ. శ్రీకృష్ణుడు ఆ కళ్యాణ్ని పట్టుకున్నవాడు శ్రీకృష్ణుడు. నీకు అన్ని ప్రసాదిస్తాను, అన్నిటినీ ప్రసాదించారు కాబట్టి అన్నిటినీ కూడా నిగ్రహించే శక్తి కూడా నాకుంది. ఆ నిగ్రహించే శక్తిని కూడా నేను ప్రసాదించాను. ఇక మనోబుద్ధి అహంకార చిత్తాన్ని ప్రసాదించింది నేను. ఒక ఉపాధిని కల్పించి ఆ ఉపాధిలో ఈ 4 పెట్టి దానికి ఒక ప్రాణాన్ని పోసి ఈ మనస్సు బుద్ధి అహంకారము చిత్తం అనేది కల్పించి దేనికి దానికి పనిచేసుకుంటూ శరీరం సొంతంగా పనిచేసుకున్నట్టు సెల్ఫ్ ప్రొఫెల్లింగ్. సెల్ఫ్ ప్రొపెల్లింగ్ పూర్వం ట్రైన్స్ ఉన్నాయి, ఇప్పటికి ఉంటాయి. మరి మెట్రోస్ అన్ని కూడా సెల్ఫ్ ప్రొపెల్లింగే. వాటంతటే వాడు సపరేట్ ఇంజిన్ కాదు, ఆల్రెడీ ఇంజిన్ తో ఉన్నది అది. సో సెల్ఫ్ ప్రొపెల్లింగ్ అంటారు. సో దానంతట అది ప్రొపెల్ చేసుకొని వెళ్ళిపోతుంటుంది. స్టేషన్ లో చూస్తే కనబడుతుంటుంది సెల్ఫ్ ప్రొపెల్లింగ్. సో వేరే ఇంజిన్ అటాచ్ చేయట్లేదు. అర్జెంట్ గా ఎమర్జెన్సీ వచ్చినప్పుడు మన కారు లాగా ఆల్రెడీ ఇంజిన్ సెట్ అయి ఉంటుంది. సో అన్ని నీకు ఇచ్చేసాను. ఈ శరీరం కూడా ఆటోమేటిక్ గా సెల్ఫ్ ప్రొపెల్లింగ్ కింద పనిచేస్తూ ఉన్నది. ఎలా పనిచేస్తున్నా నీకు అనవసరం. ఎలా కొట్టుకుంటున్నది నీకు అనవసరం. అన్ని ఇలా జరిగిపోతుంటాయి. నువ్వు ఊపి తీసుకుంటావు, గుండు కొట్టుకుంటుంది, బుద్ధి పని చేస్తుంది, కిడ్నీస్ పని చేస్తూ ఉంటాయి, చేతులు కాడుతుంటాయి, కాళ్ళు ఆడుతూ ఉంటాయి. ఇవన్నీ కూడా జరుగుతుంటాయి. ఇవన్నీ కూడా నీతో ఒక గిఫ్ట్ కింద ఇచ్చేసాను, ఒక బహుమతి కింద ఇచ్చేసాను. దాంతో పాటు 4 ఇచ్చాను. మనోబుద్ధి అహంకార చిత్తాన్ని కూడా ఇచ్చేసాను. కానీ నిజంగా చెప్పాలంటే అవి నేనే అని చెప్పి నువ్వు అనుకుంటున్నావు. కానీ నేను కాదు అనుకున్నప్పుడు నేను ఇక్కడ ఉన్నాను. నువ్వు ఏంటి నీ గుర్రాలు నేను అనుకోవద్దు. వాటిని పగ్గాలని పట్టుకున్న ఈ ఆత్మ పరమాత్మ సాక్షాత్ శ్రీకృష్ణుడు నేనే అన్న భావనకి నువ్వు వచ్చినప్పుడు ఈ 4 పగ్గాలు కూడా నీ చేతులు అప్పచెప్పేసి నేను పక్కకు తప్పుకుంటాను స్వామి. ఏమంటున్నాడు శ్రీకృష్ణుడు? చెప్పండి, ఇంకా అడగడమే నా ప్రశ్న. శ్రీకృష్ణుడు ఆ 4 పక్కాలు పట్టుకొని ఉండేది ఆయనే అని మనకు తెలిసినప్పుడు, అంటే నేనే ఆత్మే అని నాకు తెలిసినప్పుడు ఆయన ఇంకా పక్కకు తప్పుకొనేస్తాడు. పక్కన ఇచ్చేస్తాడు, ఇచ్చేస్తే పక్కకు తప్పుకుంటాడు. నడుపు, నేను హాయిగా పక్కకు తప్పుకుంటా. ఆ పవర్ అంతా నీకు ఇచ్చిస్తాను. ఎంత అందమైన ఆలోచన అండి, ఎంత ఉన్నతమైన ఆలోచన అండి, ఎంత ఉదాత్తమైన విశ్లేషణ అండి. అన్ని మనకి ఇచ్చినప్పుడు ఇది కూడా నీకు ఇచ్చేస్తాను స్వామి, తీసుకో తీసుకో తీసుకో. అక్కడే మనం
డేలా పడిపోతాం. తీసుకోవడానికి రెడీగా లేం, తీసుకోవడానికి రెడీగా ఉన్నాం. కర్తవ్యాన్ని నిర్వర్తించడానికి మాత్రము, సత్యాన్ని తెలుసుకోవడానికి మాత్రము, సత్యాన్ని అన్వేషణ చేయడానికి, సత్యాన్ని సాధించడానికి, సత్యాన్ని శోధన చేయడానికి, తత్వాన్ని సాధించడానికి రెడీగా లేవు. సత్య శోధనకి, సత్వ సాధనకి మనం రెడీగా లేవు. ఆయన అంటున్నాడు, రా స్వామి తీసుకో భాగ్యాలు అంటున్నాడు. మనం మాత్రం నమస్కారం, వద్దు స్వామి, వద్దు స్వామి, వద్దు స్వామి, మిగతావన్నీ కోరుకుంటున్నా, అది వద్దు స్వామి, అది తప్ప మిగతా నువ్వు ఏమి ఇచ్చినా సరే తీసుకోదని రెడీ. ప్రగ్రహ ప్రగ్రహ ఇంద్రియములనండి అశ్వములను తన పగ్గముతో కట్టివేయువాడు. నిగ్రహ వెంటనే కొడతాడు భీష్ముడు, వ్యాసుడు వారు. ప్రగ్రహ నిగ్రహ సమస్తమును నిగ్రహించువాడు. ప్రగ్రహ నిగ్రహ వ్యగ్రహ. చూడండి ఎలా ఉంటాయో డైలాగులు. వ్యగ్రహ జీవులను ఆదుకొనుటలో సదా నిమగ్నమై ఉండువాడు. ఐఆమ్ రెడీ, ఐఆమ్ రెడీ, ఆర్ యు రెడీ ఆర్ నాట్? సనలత గారు శివోహం. శివోహం అండి. మీ గురించి ఇద్దరు చాలాసేపు మాట్లాడుతున్నా, ఎందుకు చాలా సంతోషం అమ్మా. అక్కడే ఉన్నారు ఇంకా ఇంకో 15 days ఉన్నారు సార్. ఇంకో 3 days అంతే. 15 15 ఓకే. సెకండ్ ఆపరేషన్ కూడా నేను మొన్న అయింది సార్. ఓకే అయింది గురువు గారు. చాలా ధైర్యం అమ్మా. మీ ధైర్యానికి, మీ సాహసానికి, మీ యొక్క దీనికి అన్నిటికీ కూడా శివోహం. చాలా సంతోషం. మీరు ఎప్పుడైతే వస్తారో మీకు చిన్న పని అప్ప చెప్దామని చెప్పి నేను కూర్చొని ఉన్నాను. మీరు వస్తారన్న విషయం నాకు తెలుసు, ఈ కార్యక్రమాన్ని మీరు చేపడతారన్న విషయం కూడా నాకు తెలుసు. అందుకోసం నేను ఇప్పుడే డిసైడ్ చేసేసుకున్నాను. ఓకే, సంతోషం తల్లి, చాలా సంతోషం. సో నిగ్రహ సమస్తమును నిగ్రహించు. వ్యగ్రహ జీవులను ఆదుకొనుటలో సదా నిమగ్నమై ఉండు. నైక శృంగ కొంచెం మధ్యలో తప్పిస్తుంటాడు, ఎటెన్షన్ తప్పించడు. ఈ పదాలు కొంచెం ఎటెన్షన్ తప్పించడానికి ఉంటాయి. దాని గురించి విశ్లేషణ చెయ్యొచ్చు, కానీ పెద్ద ఇంపార్టెంట్ విశ్లేషణ బయట పడుతుంది కాబట్టి కొంచెం మనం దృష్టి మరల్చడానికి. నైక శృంగ అనేక కొమ్ములు గలవాడు. గదాగ్రజ గదుడు అనువానికి అన్న అగ్రజుడు. సో గదుడు అదో స్టోరీ ఉంది పురాణాల్లో. గదుడు అనేవాడే విష్ణుమూర్తికి ఆ గదని ఇచ్చాడు. అందుకోసం గద అనేది ఆ గదుడి యొక్క శరీరం నుంచి తయారు చేసింది. అందుకోసం గదుడు అన్న వానికి అన్నగా గదాధర, గదను ధరించిన వాడు. గదాగ్రజ గదునికి అగ్రజుడు అన్నగా అనుకుని పురాణాల్లో ఉంది అంతవరకు. కానీ మీరు ఈ శ్లోకంలో తీసుకోవలసింది ఇది మాత్రం చాలా ఇంపార్టెంట్. తేజో వృష కర్మ సిద్ధాంతం. ధృతిధర కొంచెం జ్ఞానంలోకి వచ్చాడు. తేజో వృష గురించి చెప్పాను. ధృతి కొంచెం జ్ఞానంలోకి వచ్చాడు. అండ్ సర్వ శస్త్ర వృతాంబర శస్త్రములు ధరించిన వాడు శ్రేష్ఠుడైన వాడు. శస్త్రములు తెలిసి అంటే ఏంటి చెప్పాను, అస్త్రములు అంటే ఏంటో చెప్పాను. ఆ ధరించిన వాడు వాడు. ప్రగ్రహ ఇంద్రియాలను అస్త్రములను తన పగ్గంతో కట్టివేయేవాడు. నిగ్రహ సమస్తములను నిగ్రహించేవాడు. మనం మాట్లాడుకున్నాం. వ్యగ్రహ జీవులను ఆదుకొనుటలో సదా నిమగ్నమే ఉండేవాడు. ఈ 5-6 పదాలు నామాలు చాలా గొప్ప నామాలు. అర్థమయ్యే కదా. ఈ 5-6 నామాలు వెనకాతలున్న అంతనార్థం మిత్రులారా మీకు పూర్తిగా మైండ్ లోకి ప్రింట్ అయితే ఈ శ్లోకానికి ఒక అర్థవంతమైన చర్చ జరిగింది. అయిందా అండి? అర్థమైంది స్వామి, అర్థమైంది స్వామి, అర్థమైంది గురువు గారు. చాలా సంతోషం. ఇప్పుడు విశ్లేషణ చెప్పిన తర్వాత డిస్కషన్ పెట్టేస్తాను. 8:02 అయింది కాబట్టి విశ్లేషణ.
సర్వము నెరింగినవాడు, సనాతనుడు, అన్నింటినీ శాసించువాడు, అతి సూక్ష్మమైన వాడు, కోటి సూర్యుల కాంతి గలవాడు, విశ్వమంతటికి ఆధారభూతుడు, ఆలోచింప సఖ్యము కాని రూపము కలవాడు, అజ్ఞానానికి అతీతుడు అయిన పరమాత్మను అంతటా అన్నింటా దర్శించారు. అదే ఈ రోజు విఠలలక్ష్మి గారు పెట్టిన డిబేట్. సత్యము అన్న విషయాన్ని తెలుసుకోకుండా ఆత్మని ఎలా గ్రహిస్తామని? సత్యం అనేది ఏంటో తెలుసుకుంటే ఆత్మ అనేది ఏంటో తెలుస్తుంది. ఆత్మ అనేది ఏంటో తెలిస్తే పరమాత్మ అనేది తెలుస్తుంది. ఎలాగైనా రావచ్చు, పరమాత్మ నుంచి ఆత్మకు రావచ్చు, ఆత్మ నుంచి పరమాత్మకు వెళ్ళచ్చు, పర్వాలేదు. ముందు సత్యం అనేది ఏంటో తెలుసుకోవాలి. ఏంటి సత్యం? విఠలలక్ష్మి గారు అందుకే డిబేట్ లో ఫస్ట్ సత్యం అంటే ఏమిటి, సత్యాన్వేషణ అని డిబేట్ టాపిక్ గా పెట్టడం జరిగింది. చాలా మంచి కామెంట్ పెట్టారు అందరూ కూడా. కానీ ఇందాక విఠలలక్ష్మి గారు లేనప్పుడు చెప్పింది మళ్ళీ విఠలలక్ష్మి గారు ఉన్నప్పుడే చెప్తున్నాను. 11:55 కల్లా ఆవిడ పెడతారు. 12 నుంచి 1 1 అవర్లు ఏదో టైంలో మీ యొక్క సింపుల్ గా పెట్టండి, అన్ని ఆలోచించుకొని పెట్టండి. ఆవిడ ఉన్నప్పుడే మరొకసారి చెప్తున్నా, ఇది ప్రతిరోజు జరుగుతుంది. సంతోషం. అలాగే మన కిరణ్మయ్య గారు చెప్పాను కదా, 4:25 కల్లా ఆవిడ గూగుల్ మీట్ లింక్ పెట్టేస్తారు. ఇప్పుడు రాత్రి 9:30కి 4:25 తెల్లారుజామున ఆన్ చేస్తారు. వచ్చిన వాళ్ళందరూ కూడా 4:25 నుంచి 4:40 లోకి జాయిన్ అయిపోండి. ఎందుకంటే మీరు జాయిన్ అవుతుంటే ఆవిడ యాక్సెప్ట్ చేస్తూ ఉండాలి. ఆవిడ జాయిన్ చేసుకుంటూ ఉంటారు, యాక్సెప్ట్ చేస్తూ ఉంటారు. 6 గంటల సేపు చేయండి. 4:40 తర్వాత జాయిన్ అవ్వడానికి ప్రయత్నం చెయ్యదు. ఎందుకంటే వాళ్ళు కూడా ధ్యానంలో ఉంటారు కాబట్టి. అందుకోసం 4:25 to 4:40 అంతవరకు ఆవిడ యాక్సెప్ట్ చేస్తారు. ఆవిడ ఆల్రెడీ ముందే కొంత ధ్యానం చేసుకుని ఉంటారు. ఆవిడ సంగతి నాకు తెలుసు, తర్వాత కూడా చేసుకుంటారు అని ఈ కార్యక్రమానికి ఆవిడ ఒప్పుకున్నారు. అలాగే లంకా స్వర్ణత గురించి కూడా ఒక కార్యక్రమం నేను ఖాళీగా ఉంచాను. 4 to 5 సాయంకాలం. ఆవిడకి ఆ కార్యక్రమం ఆవిడ పేరు మీద రిజర్వ్ అయిపోయి ఉంది. రిజర్వ్డ్ టేబుల్. దిస్ టేబుల్ ఈజ్ రిజర్వ్డ్. ఆవిడ వస్తారు 15 రోజులు 20 రోజులు ఆవిడ కార్యక్రమం చేయబడతారు అన్న ధైర్యం ఆవిడకి ఉంది, అంత నమ్మకం నాకు. సంతోషం. ఇది పరమాత్మ యందే విశ్వమంతా ఉన్నది అంటే విశ్వమంతా పరమాత్మ వ్యాపించి ఉన్నాడు. వేదములందు, యజ్ఞములందు, తపస్సులందు, దానములందు ఎటువంటి పుణ్య ఫలము చెప్పబడినదో దానినంతటినీ అతిక్రమించిన పుణ్యమును కేవలము సత్యాన్ని తెలుసుకోవడం వల్ల పొందవచ్చు. సత్యం అంటే ఏమిటో తెలిస్తే వీటితో నీకు ఇంకా పనే లేదు. దీని వల్ల వీటన్నిటి వల్ల యజ్ఞాలు, యాగాలు, పూజలు, అన్ని వ్రతాలు, నోములు, వీటి వల్ల ఎంతైతే పుణ్యం వస్తున్నదో వీటినన్నిటికీ కూడా 1000 రెట్ల పుణ్యం కేవలం సత్యాన్ని తెలుసుకోవడం వల్ల లభిస్తుంది. ఇంకా అంతకన్నా ఏం కావాలి? అసలు సత్యాన్ని తెలుసుకున్నప్పుడు ఇక వీటితో సంబంధం ఏముంటుంది స్వామి? హైయెస్ట్ లెవెల్ ఆఫ్ స్పిరిచువాలిటీ. అందుకోసము మామూలే ఫస్ట్ మొక్కకు వచ్చినాం, తేజో వృష. అందుకోసము నిష్కామముతో జీవుడు తాను నిర్వహించిన విధులను నిర్వహిస్తూ, కోరికలతో నిర్వహిస్తే మాత్రం మళ్ళీ చుట్టూ తిరిగి వర్షంలాగా నీ దగ్గరికి వస్తుంది. అన్ని నదుల్లో ఆవిరైపోయి వర్ష రూపంలో మళ్ళీ మన భూమి మీదే పడుతుంది. అందుకోసమే నిష్కామంతో జీవుడు తాను నిర్వహించిన విధులను నిర్వహిస్తూ అన్ని కాలములందు పరమాత్మ యందు అర్పితమైన మనస్సు, బుద్ధి కలవాడై ఇది జీవునికి ఇది సాధ్యమే. ఎందుకంటే ప్రతి జీవి కూడా పరిశుద్ధమగు ఆత్మస్వరూపమే.
ఈ కాంతి నేను ఆత్మస్వరూపమే. అదే మన మంత్రం, అదే ధ్యానం, అదే మన ధ్యేయం. చిదానంద రూప శివోహం శివోహం. అతడు నేనే, నేనే అతడు. సో శరీరం కేవలం ఉపాధి మాత్రమే. పంచభూతములతో కూడిన ఈ దేహమునకు అందు ఉన్న ఆత్మకు నిజంగా ఎటువంటి సంబంధము లేదు. ఇక మొక్క చెప్పండి, శరీరానికి ఆత్మకి ఎటువంటి సంబంధము లేదు. చెప్పండి ఒకసారి. శరీరానికి ఆత్మకు ఎటువంటి సంబంధము లేదు. ఎందుకు లేదు? ఆత్మ అందులో ఉంది. శరీరానికి ఆత్మకు ఎటువంటి సంబంధం లేదు. ఆత్మ ఎప్పుడు ఉంటుంది, శరీరం నశిస్తుంది. కాదు, ఈ ఆత్మ ఇక్కడ అన్నిట్లో ఉంది, అంతటా ఉంది, అన్ని కాలాల్లో ఉంది. సో ఒక గెట్, ఈ శరీరం అనేది ఆత్మకి తప్పదు. వీడి కర్మ జన్మ ఫలితాలు అనుభవించాలి కాబట్టి వీడికి చైతన్యాన్ని ప్రసాదించాను. ఆత్మ వచ్చి చైతన్యాన్ని ప్రసాదిస్తుంది. వీడిదంతా కూడా కర్మ జన్మ ఫలాలు ఈ శరీరం ఉన్నంత వరకు అనుభవిస్తూనే ఉండాలి. కానీ ఈ శరీరం అనేది ఒక ధర్మ సాధనం కూడా చేసుకోవచ్చురా బాబు. అందుకు కావాల్సిన జ్ఞానాన్ని ఇచ్చాను, అంత కావాల్సిన శక్తిని ఇచ్చాను, చుట్టూ ప్రకృతిని ఇచ్చాను. నువ్వు తినడానికి బ్రతకడానికి జీవించడానికి కావలసినవన్నీ ఇచ్చాను. అన్ని తింటున్నావు, అన్ని అనుభవిస్తున్నావు. దేని యొక్క చైతన్యాన్ని గుర్తించట్లేదు. నువ్వు కృతజ్ఞత భావం లేదు, దేని మీద లేదు. గాలి మీద లేదు, నీటి మీద లేదు, నిప్పు మీద లేదు, చెట్ల మీద లేదు, చేమల మీద లేదు, దేని మీద కృతజ్ఞత లేదు. అన్నింటినీ వాడుకుంటా. అంటే నేను నీకు ఇచ్చిన 1 లీటర్ పెట్రోల్ నువ్వు వేస్ట్ చేసుకుంటున్నావు. నీకు ఇచ్చిన శరీరాన్ని చైతన్యం చేశాను, శరీరాన్ని ఒక చైతన్యం చేశాను, ఇంత శక్తిని ఇచ్చాను, దాన్ని ఉపయోగించుకోవాలి. ప్రతిదీ నీ స్వార్థం గురించే వాడుకుంటున్నావు. ఎప్పుడు ఈ కృతజ్ఞతను వదిలేసి ఎప్పుడు నీలో ఉన్న చైతన్యానికి కృతజ్ఞత చెప్పుకుంటావురా బాబు అని చెప్పి పరమాత్మ 1000 కళ్ళతో ఎదురు చూస్తూ ఉంటాడు. శరీరం కేవలం ఉపాధి మాత్రమే. పంచభూతములతో కూడిన ఈ శరీరానికి, దేహానికి అందున్న ఆత్మకు నిజంగా ఎటువంటి సంబంధము. ఫైనల్ పాయింట్ జాగ్రత్త గుర్తించు. అటువంటి బుద్ధితో సాధన చేస్తే మనలోనే పరమాత్మ ఆత్మస్వరూపం మనకు తప్పగా అనుభవంలోకి వస్తుంది. నేను ఆత్మస్వరూపుణ్ణి, నేను పరమాత్మ స్వరూపుణ్ణి. ఈ దేహం నేను కాదు, వచ్చింది పోతుంది. చెయ్యవలసిన కర్మలు అన్ని అనుభవిస్తున్నాను. పాత కర్మలు, ప్రారంభ కర్మలు, సంచిత కర్మలు, ఆగామి కర్మలు అన్ని కూడా అన్ని జరుగుతూనే ఉన్నాయి. కానీ నేను సత్యాన్ని తెలుసుకుంటే, సాధనతో, జ్ఞానంతో, కర్మలతో సత్యాన్ని తెలుసుకుంటే నాలో ఉన్న ఆత్మస్వరూపం నేను అని ఒక్కసారి ఆ శక్తి అనేది నాకు విరాజిల్లు. మిత్రులారా, అది ఈ శ్లోకానికి విశ్లేషణ. క్లియర్? అందరికి కూడా అర్థమైందా? ఒక్కసారి చెప్పండి, అందరూ చెప్పండి. అర్థమైంది. చాలా చక్కగా అర్థమైంది గురువు గారు, చాలా చక్కగా అర్థమైంది. చాలా బాగుంది గురువు గారు. ఇంప్లిమెంట్ చేస్తారా? తప్పకుండా గురువు గారు, తప్పకుండా గురువు గారు. మాట కావాలి, ఆచరిస్తూ ఉంటుంది. తప్పకుండా ఆచరిస్తాం. చాలా సంతోషం. చెప్పండి, డిస్కషన్ పెట్టుకోండి, మాట్లాడండి. లక్ష్మి గారు కూడా ఉన్నారు. ఒక్కసారి ఒక 10 నిమిషాల సేపు టైం ఉంది మనకి. 8:12 అయింది. 5-10 నిమిషాలు. ఇంకా క్లోజింగ్ రిమార్క్స్ ఇవ్వండి లక్ష్మి గారు. కాకుండా లక్ష్మి గారు కాకుండా ఇస్తారా? నాకు అలా కావాలి.
అందరూ చెప్పండి, గురువు గారు అడుగుతున్నారు కదా. మీరు రావాలి. గురువు గారు శివోహం అండి. ఈరోజు చిత్తం అనేది ఇంత డిస్కషన్ ఏ రోజు జరగలేదు స్వామి. మనకి వాస్తవంగా ఆ డౌట్ ఉండిపోయింది, ఈరోజు క్లియర్ అయిందండి. ఎక్కడ ఉండేటువంటి నీరుని ప్యూరిఫై అయిన తర్వాత డ్రింకింగ్ వాటర్ ఎలా తయారవుతుందో, ప్యూరిఫైడ్ వాటర్ ఎట్లా అవుతుందో దాన్ని చిత్తం అనేది చక్కటి ఉదాహరణగా చెప్పారు మీరు. నీటిని మనస్సు శుద్ధి పొందిన నీరు చిత్తం. అవునండి. ఆ ప్యూరిఫైర్ బుద్ధి అనుకోవచ్చా స్వామి? మిషన్ ఉంది చూసారా, బుద్ధి కాదు. చెప్పండి స్వామి. మీరు ఎలక్ట్రికల్ దాంట్లోని రెండు ఉంటాయి, ఒకటి న్యూట్రల్, ఒకటి ఫేజ్. ఏ దానికైనా ఒకటే వైర్ ఉంటుందా, రెండు వైర్లు ఉంటాయా? ఒకటే ఉంటుందండి. రెండు వైర్లు ఉంటాయి కదా స్వామి. రెండు ఉంటాయి. ఇప్పుడు ఒకదానికి ఒకటి, మరొక దానికి ఒకటి. ఒక బల్బు పెరగాలంటే మీ రెండు ఉంటాయి స్వామి దానికి. రైట్. ఎర్త్ అనేది ఎక్స్ట్రా పక్కన పెట్టండి, దానికి రెండు ఉంటాయి స్వామి. బల్బు పెరగాలన్నా, టీవీ పనిచేయాలన్నా ఒక రెండు వైర్లు కలిసి, ఒకటి ఫేజ్, ఒకటి న్యూట్రల్ వెళ్ళాలి, అక్కర్లేదు. వెళ్ళాలి స్వామి. ఈ రెండే మనస్సు బుద్ధి. ఏది గొప్పది? మనస్సు మీద బుద్ధి గొప్పది, కానీ ఇక్కడ రెండు, ఈ రెండు వైర్లలో ఏది రెండిట్లో ఏది లేకపోయినా రెండికి వెళ్ళదు కదండి. మనస్సు బుద్ధి రెండు. చెప్పండి, బాలాజీ గారు చెప్తున్నారు. రెండు ఇంపార్టెంట్ స్వామి. అంటే రెండు మనస్సు బుద్ధి రెండు ఇంపార్టెంట్ కదా. అవునండి. ఈ రెండు ఒకటి ఫేజ్ ఆలోచన కలుగు చేస్తుంది, న్యూట్రల్ చేస్తుంది. బాబు విశ్లేషణ కొంచెం ఆలోచిద్దాం. కొంచెం బాగుంది. అప్పుడు బల్బ్ వెలుగుతుంది. అది 60 volts కావచ్చు, 0 volts కావచ్చు, 1000 volts కావచ్చు, 2000 volts కావచ్చు, 10,000 volts. ఉండవలసిన రెండు వైర్లు అంతే. క్లియర్. అలాగే పవిత్రమైన మనస్సుని చిత్తం అంటారు. ఎక్కువ మనస్సు అనేది అందరికీ ఉంటుంది. ఎప్పుడైనా మనస్సు పూర్తిగా పవిత్రమైన చిత్తం కింద మారిపోతుంది. అవును. మనోబుద్ధి అహంకార చిత్తాని, చిత్తం అనేది 4వ ప్లేసులో పెట్టాడు. మనసు చిత్తం ఒకటి అయితే శంకరాచార్య చిత్తాన్ని ఎందుకు పేర్కోవడం? దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ రాజుగారు. ఎవరు అక్కడ? చిత్త మహాప్రభు. చిత్తం అన్న పదం అక్కడే వస్తుంది సినిమాలు. ఎందుకు వస్తుందంటే రాజుగారికి ఆ సైనికుడు చిత్త మహాప్రభు. అలాగే ఇక్కడ ఆత్మకి దాసోహం అయితే దాసోహం అయ్యేది చిత్తం మాత్రమే. మనసే చిత్రంగా తొండ ముదిరితే ఊసర వల్ల అయిందంట. మనస్సు ఈ చిత్తం. ఇంకా మిగతా ఏ లాంగ్వేజెస్ లో, ఇంగ్లీష్ లో కానీ ప్రపంచంలో ఏ లాంగ్వేజెస్ లో కానీ ఈ పదం అనేది ఉండదు. మన సంస్కృతి పదం లేదు. అంతే. అవునండి. మైండ్ అంటాం ఇంగ్లీష్ లో, సింపుల్ గా మైండ్ అంటే పదం లేదు. అవును. బుద్ధికి మైండే, మనసుకి మైండే ఇంగ్లీష్ లో. ఒక్క మన భారతీయ భాషల్లోనే మనస్సు, చిత్తము, హృదయము. హృదయము అంటే చిత్తమే. ఓకే. బాగుంది. సరళత గారు ఇది చెప్తే బాలాజీ గారు నన్ను ఇంకా కొద్దిసేపు చెప్తాను స్వామి. ఒక్క నిమిషం టైం ఇవ్వండి. చెప్పండి. విశ్వమంతా చైతన్యం నిండింది అనే పదానికి స్టార్స్ తమ శక్తిని కోల్పోయినా బ్లాక్ హోల్ గా ఉన్నప్పుడు కూడా ఎన్నికలు రాకుండా దానికి శక్తివంతం ఉందండి స్వామి. బ్లాక్ హోల్స్ కూడా పగ్గాలంటే ఏంటి?
ఈ గ్రహాలన్నీ కూడా తిరుగుతున్నాయి, కొన్నాళ్ళకి మొక్కలు అయిపోతున్నాయి, మొక్కలు అయిపోతే వెలిగిపోతున్నాయి, కొన్నాళ్ళకి వాటి వయసు అయిపోయిన తర్వాత వాటికి బ్లాక్ హోల్ లోకి వెళుతున్నాయని చెప్పి శాస్త్రజ్ఞులు చెప్తున్నారు కదా. అవునవును స్వామి. ఆ బ్లాక్ హోల్ అనేది పగ్గం. అందుకోసమే ఒకే సింపుల్ శ్లోకం వీళ్ళంటే ఇప్పుడు చెప్తున్నారేంటి, ఎప్పుడో చెప్పిన వేద అహం ఏతం పురుషం మహాంతం ఆదిత్యవర్ణం తమసస్తు పారి. ఈ బ్లాక్ హోల్ ఒక్కటే వీళ్ళు తెలుసుకున్నారు, కానీ మనం ఏంటి ఆ బ్లాక్ హోల్ అదే. అవును. వేద అహం ఏతం పురుషం మహాంతం ఆదిత్యవర్ణం తమసస్తు పారి. అజ్ఞానానికి అజ్ఞాన అంధకారానికి ఆవల వైపున్న కోటి సూర్యుల తేజస్సుతో వెలిగిపోతున్న ఆ చైతన్య స్వరూపాన్ని నేను తెలుసుకున్నాను. అదే పోతన గారు కూడా అద్భుతమైన పద్యం చెప్తారు గురువు గారు. లోకంబులు లోకస్తులు లోకేశులు తెగిన తుదిన లోకంబగు పెంచీకటి కవ్వల ఎవడు ఏకాకృతిగా వెలుగుతుండడు వానినే శరణు పెంచీకటి కవ్వల. లోకంబులు లోకస్తులు లోకేశులు తెగిన తుదిన పెంచీకటి కవ్వల ఎవడు ఏకాకృతి వెలుగుతుందో వాడినే శరణు వేడదన్. అతన్ని తెలుసుకున్నాను నేను అని ఇప్పుడు మీరు చెప్పిన దానికి ఆయన తేట తెలుగులో అద్భుతంగా చెప్పుంటారు గురువు గారు. తమసస్తు పారే, తమస్సుకి ఆవల వైపు. ఇక్కడే ఉంది, ఎక్కడో ఉంది, అంతా ఇక్కడే ఉంది. ఈ చీకటికి యువతల అన్ని ధర్మాలు ఆగిపోయినాయి, సనాతన ధర్మం చీకటికి అవతలకు కూడా వెళ్ళిపోయింది స్వామి. సనాతన ధర్మం యొక్క గొప్పతనం అది. చీకటికి అవతల వైపు కూడా వెళ్ళింది. అదే స్వామి. అవునండి. అలాగే ఈ రోజు మీరు చెప్పారు యువతల కాదు అవతల కూడా ఉందిరా బాబు అని చెప్పి. అవును స్వామి. శస్త్రము అస్త్రం అనే దానికి మాకు వాస్తవంగా మాకు మీనింగ్ తెలియలేదు స్వామి. ఇప్పటిదాకా తెలియలేదు. మీరు దాన్ని అది తీసుకుని దీని అర్థం చెప్తూ కర్మ జ్ఞానాలు అనేటువంటి పదాన్ని అందులో ఉపయోగించి ఈ శ్లోకానికి చాలా మంచి అర్థాన్ని తీసుకొచ్చారు స్వామి. ఇదొకటి. ఇంద్రియాలు మనం అనుకున్నవే వాటిని పగ్గాలతో కట్టి వేసాడని చెప్పుకోవటం, అలాగే అతిక్రమించిన వేదాలు యజ్ఞము తపస్సు దానాలు దాటినటువంటిది పుణ్యాన్ని మనం ఏం చేయకుండానే పరమాత్మని తెలుసుకుంటే చాలు, అంతకు 10,000 రెట్లు వస్తుంది అనేది ఒకటి అద్భుతమైన విషయం స్వామి. అలాగే నిష్కామం అనేది మరలా మనం చెప్పుకున్నాం స్వామి. ఈ రోజు నిష్కామం భగవంతుడికి వాటిని అప్పచెబుతూ ఫలితాన్ని ఆయనకి అప్పచెబుతూ ఆ విషయాన్ని మనం పనిచేసుకుంటూ వెళ్తే పరమాత్మ ఎందు అర్పితమైన మనస్సు బుద్ధి కలవాడమే ఉంటాం. జీవునికి సాధ్యమే అనేది ఒక స్టాంప్ వేసేసి భారతీయ తత్వశాస్త్రం చెప్పింది, వేదాలు చెప్పినాయి, వేదాంతాలు చెప్పినాయి స్వామి. దాంతోపాటు మీరు చెప్పారు మాకు. అలాగే శరీరానికి ఆత్మకు ఏ విధమైన సంబంధం లేదు అనేది పాత విషయం అయినప్పటికీ కొత్తగా మేము మరలా వింటం జరిగింది స్వామి. శివోహం. సంతోషం. సో ఇవన్నిటికీ మొదలు ఏంటంటే నిష్కామ కర్మ. కర్మయోగికి ఆఖరి పాఠము, జ్ఞానయోగికి లంక. స్వరలత గారు అమ్మ మాట్లాడగలరా? మాట్లాడు. మళ్ళీ వచ్చారా? ఓకే అమ్మ. నెక్స్ట్ అమ్మ రాహుల్ భట్ గారు మాట్లాడండి అని. మాట్లాడండి. కర్మయోగికి ఆఖరి పాఠము, జ్ఞానయోగికి మొదటి పాఠం నిష్కామ కర్మ. అన్ని జడజీవ పదార్థాల్లో చైతన్యంగా ఉన్న వెలుగే పరమాత్మ స్వరూపం. ఆయన తెలుసుకుంటే ఇంక దేన్ని తెలుసుకోవాల్సిన అవసరం. మనబుద్ధి అహంకార చిత్తము మనస్సు బుద్ధితో అహంకారాన్ని తొలగించినప్పుడు చిత్త శుద్ధి జరుగుతుంది. అదే చిత్తం. అది కూడా నేను కాదు.
అది కూడా నేనే కాదు. మనోబుద్ధి అహంకార చిత్తాని నాహం. ఆత్మకి ఎటువంటి సంబంధము కేవలం ఇవన్నీ కూడా శరీరానికే పరిమితం. వీటిని వాడుకుంటూ నన్ను గ్రహించు. అనన్యా చింతయంతో మాం ఏ జనా పరియుక్తాసు తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామి. అన్ని కూడా నాహం. శంకరాచార్య చెప్తారు మనోబుద్ధి అహంకార చిత్తాన్ని అన్నిటికీ దూరంగా ఉన్నవాడు నేను. ఈ అజ్ఞానానికి ఆవతల ఉన్నవాడిని నేను అని అంటే ఈ అజ్ఞానం కూరుకుపోతామంటే ఈ అజ్ఞానానికి అవతల వైపు ఉన్న వ్యక్తి నేను. అవతల వైపు ఏదైతే ఉందో అది నేను. అర్థమైందమ్మా రేఖ గారు? అమ్మా అర్థమైంది గురుగారు, అర్థమైంది. ప్రాక్టీస్ చేయాలి, సాధన చెయ్యాలి. అది నాకు ఇంపార్టెంట్. చేస్తాను గురుగారు. సంతోషం. ఇంకెవరు మాట్లాడతారా? అనిత గారు ఎప్పుడు కూడా లాస్ట్ లో వస్తారు, ఇంటర్వెల్ తర్వాత వస్తారు. సినిమా కొద్ది కన్ఫ్యూజింగ్ గా ఉంటుంది. శివోహం గురుగారు బాగుంది ఈరోజు. ఓకే, సంతోషం. ఈ 1 hour లో మీరు గ్రహించింది అన్ని కూడా సూక్ష్మంగా ఇంకే మెసేజ్ పెట్టండి. సంతోషం. పెట్టవలసిన చూస్తుంటారు. లాస్ట్ ఫైనల్ గా నన్ను పెట్టమన్నారు కాబట్టి ఫైనల్ గా నేను ఒక పెద్ద మెసేజ్ పెడతాను. వీటన్నిటిని క్రోడీకరించి మీరు ఎంత తెలుసుకుంటే నేను అంత ఆనందపడతాను. అంత మించి ఇంకేం లేదు. అంత పూర్తిగా నిష్కామ కర్మ. లక్ష్మి గారు మీరు క్లోజింగ్ రిమార్క్స్. అదే గురువు గారు, ఈ రోజు భగవద్గీత యొక్క సారమంతా అర్థమైంది గురువు గారు. ఒక రకంగా చెప్పాలంటే ఆ 4 గుర్రాలు, ఆ పగ్గాలు, మనోబుద్ధి చిత్త అహంకారాన్ని నేను కాదు, బట్ దాని పగ్గాల్ని పట్టుకోవాలి. ఆ పట్టుకోనున్నదే నేను అన్నది నేను గ్రహించినప్పుడు ఈజీగా ఆ పగ్గాలు పట్టుకొని వెళ్ళిపోవచ్చు అన్నది కానీ, విశ్వం గురించి కానీ ప్రతి ఒక్క మాట, అట్లాగే నీరు గురించి, చిత్తం గురించి ప్రతి ఒక్కటి కూడా ఈరోజు చాలా బాగా వచ్చింది గురువు గారు. చిత్తానికి ఈరోజు బాలాజీరావు గారు చెప్పినట్టు అద్భుతమైన అర్థం తెలిసింది. అట్లాగే శస్త్రం, అస్త్రానికి కూడా నాకు కూడా తెలియదు గురువు గారు, అందుకే గమ్ముగున్నాను. సో అది కూడా ఈరోజు అద్భుతమైన విశ్లేషణ వచ్చింది. శస్త్రం అంటే ఏమిటి, అస్త్రం అంటే ఏమిటి, దాన్ని మళ్ళీ జ్ఞానంతో ఎట్లా మనం ముడిపెట్టుకోవాలి అన్న ప్రతి ఒక్క పాయింట్ కూడా ఈరోజు అర్థవంతమైనది ప్లస్ అవసరమైనది. మనల్ని ఈ శ్లోకం చాలా ఇంపార్టెంట్ అనిపించింది గురువు గారు. ఒక మెట్టు మనల్ని ఇంకొక మెట్టు పైకి తీసుకెళ్ళింది. అందులో ఒక రకంగా అనిపించింది, మీరు పుణ్యం అన్న మాట వాడారు కానీ ఏది తెలుసుకుంటే ఇంకా తెలుసుకోవాల్సింది ఉండదో ఆ పరమాత్మని తెలుసుకున్న తర్వాత ఇంకా అక్కడ నా పుణ్యం నా పాపం రెండూ లేదు. ఇంకా నిష్కామంగా పనులు చేసుకుంటూ నా చేత ఆయన చేయిస్తున్నాడు అన్న భావన, ఆ శరణాగతితో ఆ దాసోహ భావంతో చేసుకుంటూ వెళ్ళిపోవడమే గాని కర్మ ఫలితాన్ని కూడా మనం ఇంకా ఆశించాం గురువు గారు. అక్కడ పుణ్యము లేదు పాపము లేదు అన్నది నాకు అద్భుతంగా అర్థమైంది. మోక్షము లేదు, ఎందువల్లంటే మోక్షము లేదు, ఏం లేదు. పరమాత్మ స్వరూపం తెలిసింది, నేనే ఆత్మస్వరూపం, చిదానంద రూపం, శివోహం శివోహం. ఇంకా అటువంటిప్పుడు నేను పుణ్యం ఏం చేసుకుంటాను, పాపం ఏం చేసుకుంటాను, నేనే ఆ శివుడిని అయినప్పుడు అన్నది కూడా నాకు అద్భుతంగా అర్థమైంది గురువు గారు. చాలా చక్కగా. అది ఇంకొక మెట్టు. అంటే మీరు చెప్పిన విశ్లేషణ కరెక్ట్. ఎందువల్లంటే ఇంకా పూజలు, యజ్ఞాలు, యాగాలు వదలడానికి మనసు రాదు. ఆత్మను గురించి తెలుసుకున్న తర్వాత కూడా వీటి వైపే పరుగులు తీస్తూ ఉంటుంది మనస్సు. చిత్తశుద్ధి అంటే అన్నిటితో పాటు కొన్ని విషయాల్ని వదిలిపెట్టడం అని కూడా అనకూడదు కానీ గురువు గారు, అవగాహన చేసుకొని ముందుకెళ్ళడం. కరెక్ట్ గా చెప్పాలంటే గ్రహించి ముందుకెళ్ళడం. ఇవన్నీ ఎందుకొరకు చెప్పబడ్డాయి, ఇప్పుడు నేను ఎక్కడ ఉన్నాను, మనం ఎప్పుడు చెప్పుకునేటట్టు పిహెచ్డి కోర్సుకు వచ్చిన తర్వాత మనం 10th క్లాస్ పాఠాలు చదవం కదా. అంత మాత్రాన 10th క్లాస్ విలువైనది కాదు అని కాదు కదా అర్థము. అది ఇంపార్టెంట్. ఫౌండేషన్ పడింది కానీ అక్కడైతే వదిలేసి పిహెచ్డికి వచ్చేస్తున్నాం. ఇక్కడ ఏంటంటే ఇది వదలడానికి భయమో సంస్కారం అడ్డొస్తుందో కానీ ఈ రోజు శ్లోకం గనక మనం అర్థం చేసుకుంటే మనం అద్భుతంగా యజ్ఞాలు, యాగాలు, తపస్సు వీటన్నిటికన్నా అద్భుతమైన జ్ఞానాన్ని మనకు పరమాత్మ అందిస్తూ ఉన్నాడు. స్వయం జ్ఞాన స్వరూపం మనం అన్నది తెలియజేస్తున్నాడు. స్వయం సత్యాన్ని గురు రూపంలో మనకు అందిస్తూ ఉన్నాడు. కాబట్టి ఇంకా పుణ్యం పాపం ఆ కర్మలు క్రతువులు కూడా ఒకవేళ చెయ్యవలసి వచ్చినా నిష్కామంగా చేసుకుంటూ వెళ్ళిపోతాం గురుగారు. ఎందుకంటే మనం వచ్చింది కర్మలు ఆచరించడానికే కాబట్టి నిష్కామంగా పరమాత్మ ఎలా
చెప్తే అలా చేసుకుంటూ వెళ్ళిపోతాం అన్నది అద్భుతంగా అర్థమైంది గురువు గారు. భగవద్గీత తత్వం ఈ రోజు బోధపడింది. నా వరకు అయితే అది చాలా అద్భుతంగా నచ్చింది. ఆ 4 గుర్రాలు, ఆ పగ్గము, పరమాత్మ ఎందుకు నడిపిస్తూ ఉన్నాడు, మళ్ళీ నరనారాయణ ఇద్దరు ఒకటే కదా, చూడడానికి అక్కడ ద్వైతం కానీ ఉన్నది ఏకత్వం. ఇంకొకటి మజా ఏంటంటే భగవద్గీతలో ఆ బొమ్మలో వచ్చి పాపం నరుడు దర్జాగా ఉన్నాడు, అదే నారాయణుడితో అంతే కదా గురువు గారు. కాదు గురువు గారు, ఇప్పుడు ఒక చిన్న మాట, ఇప్పుడు మనం మాట్లాడుకుంటూ ఉన్నాం, యాక్చువల్ గా అయితే మీరు మాట్లాడుతున్నారు, మేము శ్రవణం చేస్తూ ఉన్నాం. కానీ నారాయణుడు ఎన్ని పనులు చేయాలి మనలో ఉండి, ఎన్నింటిని సమన్వయపరచాలి, ఆ ఒక్క మాట బయటికి రావడానికి ఆయన ఎంత ప్రయత్నం చేయాలి, లోపల ఉండి ఎన్ని చర్యలు చేయాలి. నారాయణుడికే పని ఎక్కువ గాని మనకి తక్కువే కదా గురువు గారు. నిజంగా ఆలోచిస్తే మనం జస్ట్ అదిగో ఆయనే ఇచ్చాడు మనకు వేదాలు. శ్రీకృష్ణుడు రథస దాసో అయిపోయి అర్జున్ దర్జాగా కూర్చున్నాడు వెనకాతలు, అదే నడిపేది ఈయనే. అదే 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 సారథి సారథి. భగవంతుడు ఎంత ఇంపార్టెన్స్ ఇచ్చాడండి. ఆయన ఉండు, ఆయన ఎంతో నువ్వు చేసుకో, నేను డ్రైవ్ చేస్తాను. పాపం డ్రైవర్ మన ఓబర్ కార్ ఎక్కినప్పుడు ఎయిర్పోర్ట్ కి తీసుకెళ్తున్నప్పుడు మనం దర్జాగా వెనక సీట్ లో కూర్చొని ల్యాప్టాప్ సెల్లో చూసుకుంటూ ఉంటాం. డ్రైవర్ పాపం తను చేసుకుపోతుంటాడు, ఎయిర్పోర్ట్ లో దింపేస్తాం. శ్రీకృష్ణుడు ఆ పని చేస్తున్నాడు. నిన్ను గమ్యాన్ని జాగ్రత్తగా చేరుస్తాను, నువ్వు చేయవలసిన పని శుభ్రంగా చేసుకో, నేను ఎయిర్పోర్ట్ దింపని దింపేస్తాను. మొత్తం జ్ఞానం అంతా ఇచ్చేసాడండి అర్జునుడికి, తన సారథిగా మాత్రం మొత్తం జ్ఞానం అంతా కూడా అర్జునుడికి ఇచ్చాక తన సారథిగా కూర్చున్నాడు. మీకు అదే ఇస్తున్నాను కదా, మీరందరూ అర్జునులే ఇప్పుడు. అవును సార్. నేను పగ్గాలు పట్టుకుంటానులేండి, డ్రైవ్ చేస్తాను. ఐఎమ్ రెడీ టు డ్రైవ్. ఓకే ఓకే సార్, ఓకే సార్. బట్ ఆర్ యూ రెడీ టు ఫైట్? ఓకే ఓకే సార్. ఎవ్రీడే వీఆర్ రెడీ సార్. ఇంచుమించుగా ఈ గూగుల్ మీట్ లో ఉన్న వాళ్ళందరూ కూడా మనస్ఫూర్తిగా మిమ్మల్ని ఫాలో అవుతున్నారు సార్. వెరీ గుడ్. సో ఇఫ్ ద పీపుల్ ఆర్ రెడీ టు ఫైట్, ఐ ఆమ్ రెడీ టు డ్రైవ్. ఓకే సార్, ఓకే. ఫాలో అయిపోతున్నాను సార్. సంతోషం. గురువు గారు 52, 53 శ్లోకాలప్పుడు చెప్పారండి. 80వ శ్లోకం కంప్లీట్ అయ్యేసరికి మీరు ఈ స్థితిలో ఉండాలన్నారు. మన త్రినాథ్ గారు చెప్పినట్టు దాదాపు అందరూ కూడా ఆ స్థితిలో ఉన్నారని నేను నమ్ముతున్నాను. నేనున్నాను గురువు గారు. సంతోషం సంతోషం. రేఖ గారు ఇది అంటున్నారు. గురువు గారు, ఇది శాస్త్రాలు అన్నప్పుడు వనమాలి, గది, శాగి, శంకి, చక్రి, నందకి అంటాం కదా, అవే కదా ఆయన దగ్గర ఉండేవి, దగ్గర ఉంచుకున్న శాస్త్రాలు అంటే అవే కదా గురువు గారు. అవును. తర్వాత మనము ఏ యజ్ఞాలు, క్రతువులు, పూజలు చేయొద్దని లేదు, చెయ్యాలి కానీ నిష్కామంతో చేయాలి, కోరిక ఫలితం ఆశించకుండా అవన్నీ చేయొచ్చు. యజ్ఞాలు యాగాలే కాదమ్మా, మనం చెయ్యవలసిన డ్యూటీ కూడా, మనం చెయ్యవలసిన ఉద్యోగం కూడా, మన భార్య ఎందు, మన తల్లి ఎందు, మన తండ్రి ఎందు, మన బిడ్డలు ఎందు, మన స్నేహితుడి ఎందు, అన్నింటిలో కూడా కర్తవ్యాన్ని నిర్వహించు. ఎవరు వద్దన్నారు? వద్దని ఎవరు చెప్పలేదు. కానీ దానికి ఒక సత్యం ఉండాలి, ధర్మం ఉండాలి, ఒక నిబద్ధత ఉండాలి, ఒక నిష్కామ కర్మ ఉండాలి. కర్మతోనే చేయాలి. ఏది చేసినా అన్ని వదిలేయాల్సిన అవసరం లేదు, చేయాలి కానీ ఫలితాన్ని ఆశించొద్దు. వదిలే చిమానాలకు వెళ్ళాడు అనుకోండి, మళ్ళీ నేను చెప్తున్నాను, మా వారం రోజులు మన రిటర్న్ అయిపోతాడు. ఇలాంటి అజ్ఞానంతో హిమాలయాలు కాదు కదా, మీరు వైకుంఠానికి వెళ్ళా ఆయన వెంటనే కాళ్ళతో తోసేస్తాడు. ఇంద్రుడు వజ్రాయుధంతో కొడతాడు ఒక్కసారి, ఎలా లేదు వెళ్ళిపోని చెప్పి. అన్ని ఉన్నాయి, అన్నిటికీ ఎక్స్ప్లెనేషన్స్ ఉన్నాయి. సత్యాన్వేషణ నేను కోరుకునే అదే అసలైన సిసలైన ధ్యానం. సత్యాన్వేషణే అసలైన ధ్యానము. ఈ పాయింట్లు ఇంకా తిరుగులేదు. ఇది ఆత్రేయ గీత,
బాలాజీ గారు నండూరు నరసింహాచారి ఏదైతే పబ్లిష్ చేస్తున్నారో ఆత్రేయ గీత అని పేరు మీద ఇవన్నీ కూడా దాంట్లో ఉంటాయి. పాకెట్ సైజు ఫోటో జోబులో పెట్టుకోండి, ఆడవాళ్ళు పర్సులో పెట్టుకోండి. చదువుతూ ఉండండి. ఒకసారి కాదు, 2 సార్లు కాదు, 3 సార్లు కాదు. ఒక భగవద్గీత లాగా ఆత్రేయ గీతను భావించండి. ఆ జ్ఞానాన్ని, శ్రీకృష్ణ వారి జ్ఞానాన్ని, బాబాజీ గారి జ్ఞానాన్ని, సాయినాథుల వారి జ్ఞానాన్ని, రమణ మహర్షి గారి జ్ఞానాన్ని, రామకృష్ణ పరమహంసుల జ్ఞానాన్ని కూడా దాంట్లో గుప్పించి నా చేత రాయించుకున్నాడు ఆ పరమాత్మ. మీరు దాన్ని పెట్టుకోండి, ఆత్మానుభూతి పొందండి. సంతోషం మిత్రులారా, అందరూ మైక్ లాంచ్ చేసుకొని శుభం. మళ్ళీ ధ్యానంలో కలుసుకుందాం. కిరణమయ్య వారణాసి గారి దాంట్లో కలుసుకుందాం. శుభం, సంతోషం.